రికార్డ్ అవుతుంది కదా. వినండి, మీ ఎవరికన్నా అసలు ఎలిఫెంట్ ఏంటో తెలియదు, అసలు ఎలిఫెంట్ ఎలా ఉంటుందో ఐడియా లేదు. మనం అసలు ఎలిఫెంట్ గురించే వెళ్ళా ఫస్ట్ టైం. సపోజ్ మీకు ఎలిఫెంట్ గురించి తెలుసుకోవాలని ఉంది, ఏం చేశారు మీరు? నలుగురు గుడ్డోళ్ళని అడిగారు. వాళ్ళు ఎక్కడో చూసి వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట, ఎలిఫెంట్ ఎలా ఉంటుందని. ఒక ఆయన ఏం చెప్తాడు, సార్ దాని కాలు స్తంభంలా ఉంటుంది అంటాడు. ఆయన చెప్పేది కరెక్టా కాదా? 100% కరెక్ట్. ఇంకో ఆయన చెవులు పట్టుకుని ఏం చెప్తాడు, ఈ చాటల్లా ఉన్నాయి అంటాడు. ఇంకొక ఆయన తోక పట్టుకొని ఇదేదో కుర్చీలాగా ఉందని, చీపుర్లాగా ఉంది అన్నాడు. వీటి వలన, ఈ 3 ఇన్ఫర్మేషన్ వల్ల మీకు ఎలిఫెంట్ గురించి ఒక ఐడియా వస్తుందా? రాదు. అలానే ఇప్పుడు మనకి యూట్యూబ్లో కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఒక్కొక్క పాయింట్ చెప్తారు, అద్భుతం పాయింట్. ఫుడ్ డైట్ మీద బాగా చెప్తారు అనమాట. లేదా ఒక ఎక్సర్సైజ్ ఏదో చెప్తారు, కొంతమంది ఏదో స్ట్రెస్ చెప్తారు, కొంతమంది స్లీప్ చెప్తారు. కనుక మనకు కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ లేదు. మీరు అబ్జర్వ్ చేస్తుంటే డాక్టర్ ఆదిత్య గారు బీయింగ్ ఏ డాక్టర్, మిమ్మల్ని చూడండి, స్టెప్ బై స్టెప్ తీసుకెళ్లారు అన్ని పాయింట్ల మీద. గట్ హెల్త్ ఏంటి, ఇన్సులిన్ సెన్సిటివిటీ ఏంటి, ఆ తర్వాత మిగతా విషయాలన్నిటి మీద మీకు మంచి అవగాహన ఇచ్చారనమాట. ఇప్పుడు మనం ఒక కాంప్రహెన్సివ్గా చూద్దాం ఏంటి కథ అని. ఇప్పుడు అందరికి ఎందుకంటే హాఫ్ ఇన్ఫర్మేషన్ వలన ఏం ప్రాబ్లంలు వస్తున్నాయి? ఇది చూడండి, మన మన ఇండియన్స్ హెల్త్ ఎంత అధ్వానంగా ఉంది చూడండి. ప్రీ డయాబెటిక్, డయాబెటిక్ వచ్చేసి 37 కోట్ల మందికి ఉంది ఇండియాలో. అంటే 15% ప్రీ డయాబెటిక్, డయాబెటిక్ 11%. థైరాయిడ్ ఒక 30%, 42 కోట్ల మందికి ఉంది. ఒబేసిటీ అంటే ఓవర్ వెయిట్ ఎంతమందికి ఉంది? 28%. బెల్లీ ఫ్యాట్, పొట్ట, అది ఒక 39%. రెండు కలిపితే 98 కోట్ల మంది, 95 కోట్ల మందికి ఉందాం. బీపీ 50 క్రోర్స్ మందికి. ఇది ఎట్లా అంటే 35 క్రోర్ అంటే ఎట్లా తెలుసా? 140 క్రోర్ పాపులేషన్, 144లో 35% అంటే 50 క్రోర్స్ అనమాట. కొలెస్ట్రాల్ 113 కోట్లు, ఫ్యాటీ లివర్ 91 కోట్లు. కొంతమంది వెళ్ళి టెస్టులు చేయించుకుంటే అప్పుడే బయటపడింది అనమాట వాళ్ళకి బీపీ ఉందని, డయాబెటిక్ ఉందని. ఎంతమందికి? 23%, 26%. రెండు కలిపితే ఎంత అయింది? 50% తీసుకుని, అంటే ఆల్మోస్ట్ 70 క్రోర్స్ మనుషులకి ప్రాబ్లం ఉన్నా కూడా తెలియట్లా. డి విటమిన్ డెఫిషియన్ 114 కోట్లు, B12 చూడండి 70 కోట్లు. ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇదే చెప్తున్నాను అనమాట. ఇది 90 కోట్ల మందికి ప్రాబ్లం ఉంది. ఇది చూద్దాం మనం ఎలా. 126 కోట్ల మంది ఉంది. ఇవన్నీ టోటల్ చేసామనుకోండి ఎన్నైనా 738 కోట్లు అయినాయి. ఇండియా పాపులేషన్ ఎంతమంది? 140 కోట్ల మంది. అంటే ఏంటి? యావరేజ్గా ఒక్కొక్కరికి 5 ప్రాబ్లంలు ఉన్నాయి. ఏమేమి యావరేజ్ అందరికి ఏం ప్రాబ్లంలు ఉన్నాయి? ఓవర్ వెయిట్, బెల్లీ ఫ్యాట్, కొలెస్ట్రాల్ ఉంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది, డి విటమిన్ తక్కువ ఉంటుంది, ఫ్యాటీ లివర్. యావరేజ్ కనమాట. అంటే ఒక్కొక్కరు 5-6 ప్రాబ్లంతో వెళ్తున్నారు. అర్థమైందా రమ్య? ఇంత ఇంత వాళ్ళలో మనం ఉన్నాం, అందుకే మనం క్లాస్లో ఉన్నాం. ఏదో ఒక ప్రాబ్లం, ఓవర్ వెయిటో, పొట్టో, లేదా బీపీ, ఏదో ఒకటి ఉండటం వల్ల మనం క్లాస్ జాయిన్ అయ్యామో, అర్జెంట్గా జాయిన్ నేర్చుకుంటాం. ఇంత అధ్వానంగా ఉండడానికి కారణం ఏంటో మనం ఆల్రెడీ చూసాం. ఇందులో దెర్ ఆర్ 10 ఫండమెంటల్స్ ఆఫ్ హెల్త్ అన్నాం. 10 ఫండమెంటల్స్ ఉన్నాయి. ఈ 10 ఫండమెంటల్స్ కింద మనకి సరిగ్గా తెలియలేదు అనుకోండి, మనం అందరం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అభిమన్యుడు పద్మవ్యూహంలో ఎందుకు చంపబడ్డాడు? వాడికి నాలెడ్జ్ లేదు బయటకు రావడానికి. మనకు కూడా అంతే, మనకి సగం నాలెడ్జ్, నీళ్ళెన్ని తాగాలో ఐడియా లేదు, ఎక్సర్సైజ్ చేయాలని తెలుసు కానీ చెయ్యం, నిద్రపోవాలి 8 అవర్స్ పడుకోవాలని తెలుసు కానీ మనకు నిద్ర పట్టదు, స్ట్రెస్ అవ్వకూడదు అనుకుంటాం కానీ మన చేతుల్లో లేదు, మన ఆలోచనలు ఆడికాడుకో పోతుంటాయి, మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి. మన చేతుల్లోనే మనం చెయ్యం, మన చేతుల్లో లేని మనం పరుచుకోం. మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోండి లైఫ్లో, వాట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్, వాట్ ఈజ్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. చాలా మంది ఏం చేస్తారంటే మనకు పెస్టిసైడ్స్ ఎక్కువైపోయింది, ఎయిర్ పొల్యూషన్ ఎక్కువైంది, అది అయిన మన చేతుల్లో లేవు. కూరగాయలు వస్తున్నాయి, అవి మన చేతుల్లో లేవు. మన చేతిలో ఉందేంటి? అవి చూద్దాం. ఏది మన చేతిలోనే మనం చేస్తున్నావా లేదా? ఇదేంటి 10 ఫండమెంటల్స్ ఆఫ్ హెల్త్, అదేందో చూద్దాం ఇప్పుడు. సౌజన్య గారు క్లారిటీ వస్తుందా? విన్నారా? ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. చూడండి, 10 ఫండమెంటల్స్ ఆఫ్ హెల్త్, 10 అనమాట, ఇంపార్టెంట్ 10 పాయింట్లు. ఈ 10 ఏంటి? ఈ మన 7 ఎసెన్షియల్స్ ఫర్ గుడ్ హెల్త్. 7లో ఎయిర్ మనకు సంబంధం లే, ఆటోమేటిక్గా జరిగిపోతుంది దేవుడి దయ వల్ల. కనుక మిగతా 6 మన చేతుల్లో ఉన్నాయి కదా. ఎయిర్ పీల్చుకోకుండా మనం ఉండగలమా? ఉండలేము. కానీ అది కూడా మీరు ఆపడానికి కూడా మీరు చేయలేరు. చేయగలమా?
లేదు లేదు నేను గాలి పీల్చుకోనని ముక్కు మూసుకోండి, 2 minutesతో మీ బాడీ మిమ్మల్ని నెట్టేస్తుంది. చెయ్యి మీరు కావాలని గట్టి ముక్కు మూసుకున్నా కూడా ద బాడీ వాంట్ టు లివ్. లేదు మనకి ఏదో ఫైనాన్షియల్ లాస్ వచ్చింది, సూసైడ్ చేసుకుందాం. ఎవరైనా సూసైడ్ ముక్కు మూసుకొని చేసుకున్నారండి? ఎప్పుడైనా విన్నారా? చాలా ఈజీ, చచ్చిపోవడం చాలా ఈజీ. ఒక 3 minutes మనం గాఢపతి చచ్చిపోతాం, కానీ ఎవరు చేసుకోలేదు. ఎందుకని? ట్రై చేయండి, ముక్కు మూసుకోండి, అవ్వదు. అది ఆటోమేటిక్ గా మనమే తీసేస్తాం సార్. ట్రై చేసినా కానీ తీసేస్తాం. ఎందుకంటే బాడీ డజ్. అదే మనం చాలా మంది ఉరేసుకుంటారు. అదేమవుతుందంటే వేసుకున్నా మళ్ళీ తీయటం లేదు వాడు పాపం. వాడు ఒకసారి బకెట్ తిన్నాడు, లేదా టేబుల్ తిన్నాడు, ఇంత సంగతులు. నేను ఇంతవరకు ఎవరిని చూడలేదు ముక్కు మూసుకొని చచ్చిపోయినాడు ఎవరిని. కారణం ఏంటి? అది దేవుడు యాక్ట్ అనమాట. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ వాటర్ ఎన్ని తాగాలి, ఫుడ్ ఎప్పుడు తినాలి, ఎంత తినాలి, ఏ ఫుడ్ తినాలి, మన మళ్ళీ బయటికి ఎలా వెళ్ళాలి, తర్వాత ఎక్సర్సైజ్ ఎంత చేయాలి, నిద్ర ఎన్ని, ఇవే 6 ఉన్నాయి. ఇందులో పెద్ద సీన్ ఏం లేదు. అంటే ఏంటి? ఏదైనా ఒక డిష్ చేస్తున్నారు అనుకోండి మీరు, ఏదో ఒక వంటకం, పప్పు చారో, ఏదో వంకాయ కూర, బిర్యానీ, దానిలో 6 ఐటెంలు వేయాలి. ఈ 6 ఐటెంలు ఏదో మర్చిపోతే టేస్ట్ వస్తుందా చెప్పండి? 6 ఐటెంలు మర్చిపోయారు, రాదు. ఏదైనా ఒకటి ఎక్కువ తక్కువ వేసినా రాదు. అలానే ఇది కూడా 6 అనమాట. 6 ఏంటి? మనకి వాటర్ అందరూ తాగుతూనే ఉన్నారు, కానీ తక్కువ తాగే పద్ధతి తెలియదు. ఫుడ్ బీభత్స అనమాట. మనుషులే ఈ ప్రాబ్లం చేసి, మిగతా ఏ జంతువులు ఈ ప్రాబ్లం లే. ఏ ఫుడ్ తినాలి, ఎంత తినాలి, ఎప్పుడు తినాలి, ఎన్నిసార్లు తినాలి దానికి తెలుసు. ఓన్లీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ ద ప్రాబ్లం. ఆ తర్వాత ఎక్స్క్రిషన్, మన బాడీలో మళ్ళీ బయటికి పోవాలి. నిద్ర ఎన్ని గంటలు పడుకోవాలి. అన్ని జంతువులు చూడండి, చీకటి పడిన నైట్ పడుకునే జంతువులు నైట్ అవగానే అడ్రస్ ఉండవు. డే టైంలో పడుకుని డే టైంలో గబ్బిలాలన్నీ అలాడుతుంటాయి పై నుండి. మనమే ఎట్లుండాలో మనకే తెలియదు, ఎప్పుడు పడుకోవాలో తెలియదు, ఎప్పుడు లేవాలో తెలియదు. స్ట్రెస్ మేనేజ్మెంట్, ఈ 6 మనం కుంపు చేస్తున్నాం, అవునా కదా? ఇప్పుడు మీరు ఒకసాట ఒక ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళారు, అక్కడ ఒక పర్టికులర్ డిష్ తిన్నారు, ఏమంటారు? అద్భుతంగా ఉంది, చాలా బాగా చేశారు. మిగతా ఐటమ్ జోలికి వెళ్ళి అదే తినే ఉంటాం. ఇంకో అదే ఐటమ్ ఇంకో ఇంట్లో చేశారు, పర్వాలేదు సుమారుగా ఉందంటాం. ఇంకో చాట ఘోరంగా ఉంది, దాని జోలికి వెళ్ళలేదు, అది తప్పించి మీద తిన్నా ఉంటాం. కారణం ఏంటి? సేమ్ ఐటమ్, వాడు చేసే పద్ధతి తెలియకపోవటం, లేదా అందులో ఐటమ్ సరిగ్గా వేయకపోవటం, తక్కువ ఎక్కువ వేయటం, సేమ్ అనమాట ఫండా. మనకి ఏంటంటే అక్కడ రిజల్ట్స్ ఇమీడియట్, ఇక్కడ రిజల్ట్స్ ఇమీడియట్. మీరు నీళ్ళు తాగలేదు, ఎక్సర్సైజ్ చేయలేదు, సరిగ్గా పడుకోవట్లేదు, మీ ఇష్టం వచ్చింది తింటున్నారు, కానీ ఏం అవ్వదు. చూసారా? ఎన్నాళ్ళు మనం 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు ఇట్లా కుంపు చేసినా కూడా మన బాడీ మనల్ని ఇబ్బంది పెట్టదు, కొంచెం లైట్గా ఇబ్బంది పెట్టింది. కనుక మనం ఆ కంప్లసెన్సీ ఏమవట్లేదు కదా అనేటువంటి ఒక కంప్లసెన్సీ అనమాట. ఇప్పుడు ఇందులో చూసాం కదా మనం, నీళ్లు తాగడం మన చేతిలో ఉందా లేదా? అది చాలా ఈజీ, మనం తాగం, అది మన బద్ధకం. ఇది తెలుసుకోండి, 3-4 లీటర్లు నీళ్ళు తాగాలి. నీళ్లు తాగే పద్ధతి ఏంటి? నీళ్లు ఫుడ్ ఒకేసారి మన పొట్టలో వేయకూడదు. ఎక్సర్సైజ్ చేయాలని అందరికి తెలుసా తెలియదా? ఎవరికైనా చెప్పాలా? 1 అవర్ కంపల్సరీగా ఎక్సర్సైజ్ చేయాలి, వీలైతే యోగాసనాలు వేయాలి, ఫ్లెక్సిబిలిటీ, వెయిట్ ట్రైనింగ్ అన్నీ చేయాలని అందరికి తెలుసు, కానీ చేయం. ఫుడ్లో ఏం అవసరం లేదు, మీరు 2 తెలుసుకోండి చాలు. ఫుడ్లో మనం మెయిన్ ఏం చూస్తాము? ఏ ఫుడ్ తినాలి, వెజ్ తినాలా, నాన్ వెజ్ తినాలా, ఆ తర్వాత ఎప్పుడు తినాలి, ఎన్నిసార్లు తినాలి అనేది మెయిన్ పాయింట్. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, చెప్పాం కదా మనం, ఏకభుక్తే యోగి, ద్విభుక్తే భోగి, త్రిభుక్తే గుర్తుంది అందరికి, రోగి. మనందరం తెలుసో తెలియకు ఇన్ని సంవత్సరాలు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ తింటా ఉన్నాం. అదేంటంటే వినండి, మనం పెరిగేటప్పుడు అంటే ఒక 20 ఏళ్ళ దాకా ఓకే, 3 సార్లు తింటాం మంచిదే, నో ప్రాబ్లం. 20 దాటిన తర్వాత 3 సార్లు తింటే ఏమవుతుందంటే ఇవన్నీ ప్రాబ్లం వస్తాయి అనమాట. పెరిగే పిల్లలు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు 3 సార్లు తినొచ్చు, కానీ వాళ్ళు ఆల్రెడీ డయాబెటిక్, ఓవర్ వెయిట్ ఉంటే అది కొంచెం ఆలోచించాలి ఏం చేయాలి, అది చూద్దాం తర్వాత. ఫుడ్లో న్యూట్రిషియస్ ఫుడ్ తినాలని అందరికి తెలుసా తెలీదా? చెత్త ఫుడ్ కాకుండా మంచి ఫుడ్, అందులో ఫ్రూట్స్ ఉండాలి, స్ప్రౌట్స్, సలాడ్స్, నట్స్, సీడ్స్, డేట్స్, కోకోనట్, ఈ 4 అందరికి ఇవన్నీ మన చేతిలోనే లేవా? హలో, ఇవన్నీ మన చేతిలో, కాకపోతే మనం చదువు, కానీ నెక్స్ట్ 3 మన చేతుల్లో లేవు. ఏంటది?
చూడండి నెక్స్ట్ ఏంటి, మనం మైండ్ స్ట్రెస్ అవ్వకూడదు అనుకుంటాం, కానీ మన చేతుల్లో లేదు. కూర్చుంటాము, స్ట్రెస్ అవ్వకూడదు, బాధపడకూడదు, డిప్రెషన్ అవ్వకూడదు అనుకుంటాం, కానీ అది మన చేతుల్లో లే. చాలా 50% ప్రయత్నిస్తే యోగా నేర్చుకుంటూ వస్తుంది. నిద్రపోవాలనుకుంటాం, అందరు నిద్రపోవాలనుకుంటారా లేదా చెప్పండి? వచ్చి నైట్ 9 అవ్వగానే 10 అవ్వగానే దుప్పటి కప్పుకుంటాం, కానీ నిద్ర పట్టదు. ఎంత ప్రయత్నించినా పడదు. ఎందుకని ఈ మిస్టేకులు చేస్తున్నాం. ఈ 3 చేయడం వల్ల ఒకటి అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి, అందరూ కూడా టాయిలెట్ వెళ్ళాలనుకుంటారు, ఎవరు వెళ్ళకుండా ఉండాలనుకుంటారు చెప్పండి? అందరు టాయిలెట్ వెళ్తారు, టాయిలెట్లో కూర్చుంటారు, కానీ పాపం వాళ్ళకి మల విసర్జన జరగదు, లేదా సంతృప్తిగా జరగదు, వెళ్ళినా రాదు, అక్కడ ఇబ్బంది పడుతుంటారు అనమాట. చూసారా? 7 తర్వాత ఇంక 3 చేయకూడదు మనందరూ తెలుసు కదా. ఎవరైనా సెపరేట్ చెప్పాలా, కాఫీ టీలు మంచిది కాదు, ఆల్కహాల్, టొబాకో, స్మోకింగ్ ఇవన్నీ మంచిది కాదని అందరికి తెలుసా తెలీదా చెప్పండి? కానీ తెలిసిన చూడండి, చెయ్యాల్సింది చెయ్యం, చేయకూడదని కంకణం కట్టుకొని చేస్తుంటాం. షుగరు, రిఫైన్డ్ ఆయిల్, జంక్ ఫుడ్, స్వీట్స్, బేకరీ, కూల్ డ్రింక్స్, ప్రాసెస్ ప్రోడక్ట్స్. మనం ఫుడ్ తింటున్నాం, ప్రోడక్ట్లు తింటున్నాం. ప్రోడక్ట్ అంటే ఏంటి, ఏదైతే ఫ్యాక్టరీలో తయారు చేశారో డబ్బాలో కానీ, సీసాల్లో కానీ, ప్యాకెట్లో కానీ వస్తుంటే విత్ బార్ కోడ్ వస్తుందంటే అది ప్రోడక్ట్. చెప్పండి, మనం ప్రోడక్ట్ తింటాం, ఫుడ్ తింటాం? మనందరం ప్రోడక్ట్లే తింటాం చాలా వరకు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 10th పాయింట్ చదవండి ఎవరైనా. 10th పాయింట్ ఒకటి చదవండి ఎవరైనా. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఎవరికి తెలియదు ఈ పాయింట్. ఇదే మిస్టేక్ చేస్తున్నాం. ఒక మిస్టేక్ కాదు, అన్ని మిస్టేక్లే. స్క్రీన్ కనిపించట్లేదు సార్. స్లైడ్ కనపడతలేదా? ఎప్పుడు ఆకలి అవుతుందో అప్పుడు తినాలి సార్. స్లైడ్ కనపడతలేదా? లేదు సార్, మీ ఫేస్ వస్తుంది. ఓకే ఓకే, చెప్పలేదా మరి, ఇప్పుడు చెప్తాను. లేదు సార్, స్క్రీన్ ఓకే ఓకే, కనపడుతుందా? చూడండి, నథింగ్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనకి ఈ పాయింట్ తెలియక ఇన్నాళ్ళు, అంటే అన్ని సరిగ్గా తెలియవు, కొన్ని తెలిసినా చేయట్లేదు, కొన్ని సగం తెలుసు, ఇది అసలు తెలియదు. ఈ పాయింట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందరం చేసే మిస్టేక్ ఇదే. 3 సార్లు తింటున్నాం, మధ్యలో కాఫీ టీలు తాగుతున్నాం. ఇది చదవండి అందరూ. 10th పాయింట్. I want all of you to read Nothing it. in between 2 meals except water. Other than water is food which spikes to sugar and insulin. వినండి, మనం ఒక ప్లేట్ ఫుల్ బిర్యానీ తిన్నా, బుఫేలోకి వెళ్ళి ఓ 2 గంటల సేపు అన్ని తిన్నా, మన పొట్టలోకి వెళ్ళి అది షుగర్ అవుద్ది. అలానే మీరు ఒక చిన్న కప్పు కాఫీ తాగారు, లేదా వంట వండుతా ఏదో చిన్న ఒక స్పూన్ తిన్నారు, అదే అనమాట. చెప్పాను కదా, మీ అందరికి గుర్తుంది ఎగ్జాంపుల్. మనం మిక్సీ వేసినప్పుడు ఫుల్ జార్ వేసినా కూడా మిషన్ ఆన్ చేసి తర్వాత కడుక్కుంటాం. అదే ఒక 2 చెక్క ముక్కలు ధనియాలు వేసినా కూడా మళ్ళీ ఆన్ చేసి కడగాల్సిందే. అలానే మన బాడీలో కూడా ప్రతిసారి నీళ్లు తప్పించి ఏది వెళ్ళినా, నీళ్లు మజ్జిగ తప్పించి ఏది వెళ్ళినా కూడా అది ఒకసారి తిన్న కింద లెక్క వస్తుంది. మీరు అందరూ ఏమనుకుంటున్నారు, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ తింటాం, 3 సార్లు తింటాం అనుకుంటారు, కానీ మనకు తెలియకుండానే అప్పుడప్పుడు ఎవరైనా ప్రసాదం ఇచ్చారు, ఎవరైనా హ్యాపీ బర్త్డే అని ఇచ్చారు, తినేస్తుంటాం. లేదా అటు ఇటు వెళ్తే తింటాం, ఫ్రిడ్జ్ ఓపెన్ చేసాం, 2 జీడిపప్పులు కనపడి 2 నోట్లు వేసుకుంటాం, లేదా టేబుల్ మీద కనపడింది అది నోట్లు వేసుకుంటాం. చూసారా? ఇందులో ఏం చేయాలి మనం, డూస్ అనమాట. చేయాల్సినవి 7 ఉన్నాయి. ఈ చేయాల్సిన 7 చేస్తున్నారా లేదా? చేయకుండా 3 ఉన్నాయి, ఆ 3 చేయకుండా ఉంటున్నారా లేదా? మీరు అనలైజ్ చేసుకోండి. ఇప్పుడు మీ హెల్త్, కొంతమంది ఓవర్ వెయిట్ ఉండొచ్చు, లేదా కొంతమంది పీసీఓడి ప్రాబ్లం ఉండొచ్చు, కొంతమందికి బీపీ ఉండొచ్చు, కొంతమంది డయాబెటీస్ ఉండొచ్చు. ఏ ప్రాబ్లం ఉన్నా కూడా కారణం ఏంటి, ఈ 10లో ఎన్ని మిస్టేకులు చేస్తున్నారు. ఒకప్పుడు చూడండి, నేను ఏం చేసేవాడిని, 2 లీటర్లు నీళ్ళు తాగేవాడిని, ఎక్సర్సైజ్ చేసేవాడిని, రోజు 3 సార్లు తినేవాడిని, ఛాన్సే లేదు, ఫ్రూట్స్ గిట్స్ తినేది ప్లాన్ లేదు, మామూలుగా రెగ్యులర్ ఫుడ్ తినేవాడిని, స్ట్రెస్ మేనేజ్మెంట్ మంచిగా చేసుకునేవాడిని, చక్కగా నిద్రపోయేవాడిని. బవల్ మూవ్మెంట్ ఒక్కసారి 2 సార్లు అవ్వాలన్నమాట. 2 సార్లు కన్ఫామ్గా కాఫీ, ఆఫీస్లో 10 గంటలకు ఒకసారి కాఫీ, 4 గంటలకు ఒకసారి కాఫీ, మధ్యలో ఈ స్వీట్స్ గీట్స్ హ్యాపీగా తింటుండేవాడిని. తర్వాత మధ్యలో నీళ్లు తాగితే అది ఆ విషయం నాకు తెలియదు. యాక్చువల్గా ఆన్సర్ ఎంత ఉండాలి నాది, ఇది 30% కాదు, కరెక్ట్. 3 చేయాల్సి చేస్తున్నాను, 7 3 చేశాను, చేయకూడని 3 చేస్తున్నాను, క్యాన్సిల్ అవుతుందా లేదా? హలో, ఇది ఎలా అంటే పాజిటివ్ మార్క్స్, నెగిటివ్ మార్క్స్. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చెప్తారు చూడండి, రాంగ్ క్వశ్చన్ రాస్తే -5 మార్కులు. ఏంటి వినపడిందా?
ఈ లెక్కన నా స్కోర్ చూడండి, 7 చేయాల్సింది 3 చేశా, 4 చేయట్లా డుమ్కి, 3 చేయకుండా కంకణం కట్టుకొని చేస్తున్నా, అంటే నాది యాక్చువల్గా 0 స్కోర్. ఈ ఫండమెంటల్స్ నేనేమి ఫాలో, దానివల్ల ఏమైంది, ఒక 7 హెల్త్ ప్రాబ్లమ్, డయాబెటిక్, బ్లడ్ ప్రెషరు, తర్వాత కిడ్నీ స్టోన్స్, ఓవర్ వెయిట్, బెల్లీ ఫ్యాట్, అన్ని ప్రాబ్లంలు వచ్చేసి 11 మెడిసిన్స్. కారణం కొంతమందికి ఒకటే మెడిసిన్ ఉండొచ్చు, వాళ్ళు 1-2 మిస్టేక్ చేయి ఉండొచ్చు. ఒక్కొక్కసారి అట్లనే కాదు, ఒక్కొక్కసారి ఒక మిస్టేక్ చేసినా వాళ్ళకి బ్యాండ్ ఎక్కువ పడే అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోండి, ఇదంతా హెల్త్ స్కోర్ అంటే ఎట్లా అంటే, మనం వెళ్ళే బోట్లో ఎన్ని క్రాక్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏదైనా బోట్లో వెళ్తున్నారు అనుకోండి, పర్వాలేదు, లైట్ క్రాక్ ఉన్న వెళ్ళిపోతారా బోట్లో? వెళ్ళాం కదా, వెళ్తారా? లైట్ క్రాక్, లైట్ కళ్ళ కనపడతలే, కానీ క్రాక్ ఎలా ఉందో తెలుస్తుంది. నీళ్ళలోకి వెళ్ళాక ఒక అరగంట తర్వాత తెలుస్తుంది, చెమ్మ వస్తుంది, ఇంకాసేపటికి కొంచెం నీళ్ళు వస్తాయి, ఇంకాసేపటికి ఎక్కువ వచ్చేస్తాయి. అది చూడగానే వెంటనే రిటర్న్ అయిపోతాం. కానీ మన బాడీలో మనం ఓవర్ వెయిట్ ఉన్నాం అంటే ఒక క్రాక్ ఉన్నట్లే. బీపీలు ఉన్నాయి, పీసీఓడి ప్రాబ్లం ఉన్నాయి, అంటే ఎన్ని క్రాక్లు పెట్టుకుని వెళ్తున్నాం. ఇంకో రకంగా ఒక లాస్ట్ క్లాస్లో చెప్పాను అనమాట, ఇవన్నీ ఎట్లా అంటే మనం ఒక బాంబుల్లాగా అనమాట, అన్ని జేబుల్లో 2-3 బాంబులు పెట్టుకొని తిరుగుతున్నాం. ఏంటి, బీపీ ఉంటే ఒక బాంబు, ఎప్పుడు పెరుగుతుందో తెలియదు, కొలెస్ట్రాల్ ఒక బాంబు. సో ఇవన్నీ బయటపడాలి, మనందరం అవగాహన తెచ్చుకొని బయటపడాలి, ఎన్ని ప్రాబ్లంలో తెలుసుకోవాలన్నమాట. ఓకే, వీటన్నిటి వల్ల ఏమొస్తుంది చూసారా, ఇది చూడండి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏమొస్తుంది డయాబెటిక్ వస్తే, అదేం కాదు, మన బాడీలో టాక్సిన్స్ పేరుకుంటాయి. తర్వాత న్యూట్రిషన్ డిఫిషియన్సీ, అంటే ఏది అవసరమో అది సరిగ్గా లేదు, గట్ హెల్త్ పాడవుద్ది. ఆ తర్వాత గట్ మైక్రోబయోమ్ డ్యామేజ్ అవుద్ది, లోపల సిర్కేడియన్ ఇంబ్యాలెన్స్ అవుద్ది. తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, మైటోకాండ్రియల్ ఇంబ్యాలెన్స్. దీనివల్ల మనకు వచ్చేది నెక్స్ట్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వస్తాయి అన్నమాట. ఊరికే రావు, మనకు వచ్చే ప్రాబ్లం రావడానికి కారణం స్వయంకృత అపరాధం, అవునా కదా, చెప్పండి. ఎన్ని మిస్టేక్లు చేస్తున్నారు మీరు రాసుకోండి, ఇక్కడ ఒక చార్ట్లో స్క్రీన్ షాట్ తీసుకోండి, మీరు రాసుకోండి. ఇవన్నీ ఆపేలా లేదా? హలో, కనపడుతుందా? 7 ఫాలో చేయాలి, 3 ఆపేయాలి సార్. కరెక్ట్. మనం ప్రస్తుతం ఏం చేస్తాం తెలుసుకోండి. ఇవన్నీ చేస్తూ మనం ఏం చేస్తాం సార్, ఎవరైనా డైట్ ప్లాన్ చెప్పండి సార్ నాకు. దేర్ ఇస్ నో మ్యాజిక్ డైట్. మనం ఇది కరెక్ట్ పార్ట్ వేసి తర్వాత న్యూట్రిషన్ డిఫిషియన్సీ చూద్దాం. ఇది చూడండి, ఇక్కడ చూడండి, అందరు ఎంత ఉన్నారు, 8 ఏళ్ళు, 11 ఏళ్ళు, 13 ఏళ్ళు, 25 ఏళ్ళు, 36 ఏళ్ళు, ఇక్కడ మా మనవాడు 10 ఏళ్ళు. ఇప్పుడు అందరు చూడండి, అందరికి కూడా ఇన్సులిన్ ఎంత ఉంది, ఎక్కువ ఉంది చూసారా? ఎంఐకి 54, ఇన్సులిన్ చాలా ఎక్కువ ఉంది, ఉండాల్సిందంతా 3 to 6, కానీ చూడండి 54, 18. అందరికి కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది చూసారా? సివియర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది. అందరికి కూడా కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉంది. చూడండి, అందరికి కూడా డి విటమిన్ తక్కువ ఉంది, B12 కూడా చాలా తక్కువ ఉంది. చాలా ఇందులో ఉన్నటువంటి వాళ్ళలో అందరూ కొంత పిల్లలు 11 ఏళ్ళు ఓవర్ వెయిట్, 13 ఏళ్ళ అమ్మాయి ఓవర్ వెయిట్, 25 ఏళ్ళ అమ్మాయి ఓవర్ వెయిట్. అందరు చూడండి హెల్త్ స్కోర్ 60% అంటే 4 ఓకే ఉన్నాయి, 6 ప్రాబ్లంలు అనమాట. 5 ప్రాబ్లంలు 10 అంటే 9 ప్రాబ్లం. అమ్మాయి చూడండి, నందిని అనే అమ్మాయి ఎన్ని ప్రాబ్లం ఉన్నాయి, ఓవర్ వెయిట్ ఉంది, ట్యాబ్లెట్లు వేసుకుంటుంది, అప్పుడే 25 ఏళ్ళకి ట్యాబ్లెట్ మొదలు పెట్టారు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉంది, ఫ్యాటీ లివర్, బీభత్సమైనటువంటి ఫ్యాటీ లివర్ 90/40. ఎంత ఉండాలి, ఇది బిలో 26 ఉండాలి. థైరాయిడ్ ఉంది, డయాబెటిక్ చూడండి, సివియర్ డయాబెటిక్ 25 ఏళ్ళకే 10.2% HbA1c. డి విటమిన్ ఎంత చూడండి, 4.76. B12 తక్కువ ఉంది. 10 హెల్త్ ప్రాబ్లంలో 9 ప్రాబ్లంలు ఉన్నాయి. అంటే ఏంటి, అమ్మాయిల బోట్లో 9 బొక్కలు ఉన్నట్లు అనమాట. యాక్చువల్గా చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన బాడీలో ఇన్సులిన్, ఫాస్టింగ్ ఇన్సులిన్ ఈ టెస్ట్ చేసుకోవట్లేదు, 3 to 6 ఉండాలన్నమాట. ఇన్సులిన్ లెవెల్స్ ఎందుకు పెరిగిపోతే ఇప్పుడు చూద్దాం. ఈ HbA1c అంటే 3 months యావరేజ్ షుగర్.
ఇది 4.7 to 5.6% ఉంటే మంచిది అనమాట. 5.7 దాటిందా ప్రీ డయాబెటిక్, 6.5% దాటిందా డయాబెటిక్ అనమాట. ఫాస్టింగ్ గ్లూకోజ్ 70 to 99 ఉండాలి. చాలా సంవత్సరాలు ఒక్కోసారి కొంతమంది ప్రీ డయాబెటిక్ ఉన్నా కూడా వాళ్ళ షుగర్ లెవెల్ నార్మల్గా ఉంటాయి. చాలా మంది ఏంటంటే షుగర్ లెవెల్ చూసుకొని అయ్యో మాకు ఏమైనా ప్రాబ్లం, మాకేం ప్రాబ్లం లేదని సాకలు కొట్టుకుంటారు. టోటలీ రాంగ్. ఫాస్టింగ్ షుగర్ అనేది ఇట్స్ ఏ కంట్రోల్డ్ పారామీటర్, గుర్తుపెట్టుకోండి. ఫాస్టింగ్ షుగర్ ఎట్లా అంటే, ఇప్పుడు మీరు విజయవాడలో ఉన్నారనుకోండి, ఎండాకాలంలో బయట ఎంత ఉంటుంది టెంపరేచరు? బయట 38, 40, 42 ఉంటుంది. మీరు ఏసీ రూమ్లో ఉంటే ఏసీలో ఎంత ఉంటుంది? 18, 20 ఉంటుంది. మిమ్మల్ని అడిగాను అనుకోండి, విజయవాడలో ఎంత టెంపరేచర్ ఉందంటే మీరు ఏమంటారు? 18 అంటారు. 18 టెంపరేచర్ ఇస్ ఎ కంట్రోల్ టెంపరేచర్, ఏసీలో ఉన్నారు కనుక. బయట 40. అలానే మనకు షుగర్ అనేది కంట్రోల్డ్ పారామీటర్ అనమాట. అందుకే కొన్ని సంవత్సరాలు, దశాబ్దాల వరకు కూడా నార్మల్ ఉంటుంది. షుగర్ ఎవరన్నా నాకు షుగర్ నార్మల్ సార్, బీపీ నార్మల్ సార్ అంటారు. వెయిట్ ఎంత ఉన్నామంటే 80 కిలోలు. 80 కిలోలు ఎలా వచ్చారు? ఇన్సులిన్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇన్సులిన్ ఎక్కువ ఎందుకు ఉంటుంది? మనం చేసేటువంటి 10 రాంగ్ హ్యాబిట్స్ కానీ ఈ ఫండమెంటల్స్ మనం ఫాలో అవ్వకపోవటం అన్నమాట. ఇది చూడండి, ఒక కేస్ స్టడీ చూద్దాం. ఈయన చూడండి, ఈయన ఎన్ని ఏళ్ళు ఉన్నాయి? 52 ఏళ్ళు. ఎంత ఉన్నాడు వెయిట్? 103 కిలోలు ఉన్నాడు వెయిట్. ఈ టెస్టులు చేస్తేనే బయటపడతాడు, ఎవరు లేదా బయటపడరు. ఫాస్టింగ్ షుగర్ ఎంత ఉంది? 106 ఉంది. పర్లేదులేండి, 106 కదా నార్మల్ అనుకుంటాం. కానీ HbA1c ఎంత ఉంది? 6.1%. అంటే ఆయనకి ఆల్రెడీ ప్రీ డయాబెటిక్, తెలియదు ఆయనకి. ఇన్సులిన్ చూడండి ఎంత ఉందో, కనపడుతుందా? ఇది ఎంత ఉంది ఇన్సులిన్? హలో, కెన్ ఎనీబడి రీడ్? 40. ఎంత ఉంది? 40. 40.41. వీడేం చెప్తున్నాడు? 2 to 25 రేంజ్ అంటారు. తప్పు. అది బిలో మినిమం ఉండాలన్నమాట. 3, 4, 5, మ్యాక్సిమం 6 వరకు ఉండాలి. 7 దాటిందంటేనే ప్రాబ్లం అనమాట. చూడండి, డి విటమిన్ ఎంత ఉంది? B12 ఎంత ఉంది? 287. ఇదేం చెప్తాడు? ల్యాబ్ ఏం చెప్తాడు? 211 నుండి నార్మల్ అంటాడు. ఈయన ఏమంటాడు? నార్మల్ అంటాడు. కానీ ఎంతవరకు ఉండాలి? అబౌవ్ 600 ఉండాలి. చూసారా రేంజ్? అందరు చెప్పాను కదా. పాస్ మార్క్ ఎంత? పాస్ మార్క్ ఎంత 10th క్లాస్లో? 35. 35 వచ్చాడు పాస్. 40, 50, 60, 70, 80, 90, 95. ఏది బెస్ట్ పాస్ మార్క్? 100 రావటం బెస్ట్ పాస్ మార్క్. అలానే కొన్ని మార్క్స్ అనమాట. ఇందులో ఇన్సులిన్ తక్కువ ఉండాలా, HbA1c తక్కువ ఉండాలన్నమాట. HbA1c కూడా మినిమం ఉండాలి. ఆ తర్వాత చూడండి, డి విటమిన్ ఎంత ఉంది? దీనికి 13 ఉంది. ఇడేమంటాడు? బిలో 20 డిఫిషియన్సీ అంటారు. కానీ మంచిదేంటి? 60 to 100 ఉండాలి. సరే, గ్లూకోజ్ తిన్నాక చూసుకుంటే ఎంత ఉంది? 165. అది ఆల్మోస్ట్ నార్మల్ కింద వస్తుంది. చూడండి, పీపీ ఇన్సులిన్ తిన్న తర్వాత ఇన్సులిన్ ఎంత ఉంది? 300. అబౌవ్ 300 మెజర్ చేయలేకపోయారు. ఇది యాక్చువల్లీ బిలో 30 ఉండాలి. అందరికి కూడా యాక్చువల్గా డయాబెటిక్ గురించి వాళ్ళ క్లాస్ పెట్టారు, విన్నారో లేదో? చూడండి, డయాబెటిక్ అనగానే ఏం చెప్తారు ఈ మెడికల్ వాళ్ళు, ఈ డాక్టర్స్ కానీ మెడికల్ ఫ్రెటర్నిటీ ఎవరు ఏం చెప్తారంటే, డయాబెటిక్ రావడానికి కారణం ఏంటంటే మీ బాడీలో ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది, కానీ అది సరిగ్గా పనిచేయట్లేదంట. లేదా మీ ప్యాంక్రియాస్ ఇన్సులిన్ తక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది, సరిపోయినంత ప్రొడ్యూస్ చేయట్లేదు, అందుకే మీ షుగర్ కంట్రోల్ లేదంట అంటారు. ఇట్ ఈస్ టోటలీ ఎర్రోనియస్. చూడండి, టైప్ 1 డయాబెటీస్ అంటే ఏంటంటే వాళ్ళకి చిన్నప్పుడే ప్యాంక్రియాస్ మీద వాళ్ళకి ఆటో ఇమ్యూన్ డిసీజులు వచ్చి ఆ ప్యాంక్రియాస్లో బీటా సెల్స్ ఖతమైపోయి వాళ్ళకి ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వదు. వాళ్ళ బాడీలో చెక్ చేస్తే ఇన్సులిన్ చాలా తక్కువ ఉంటుంది, మేబీ 1, 1.5, ఒక్కోసారి 0 ఉంటుంది అనమాట. అందుకనే వాళ్ళు కంపల్సరీగా ఇన్సులిన్ ఇంజెక్షనే చేయాలి. ట్యాబ్లెట్లు పని చేయవు. వాళ్ళు లైఫ్ లాంగ్ ఇన్సులిన్ మీద ఉండాలి, ఎందుకంటే వాళ్ళ ప్యాంక్రియాస్ పని చేయట్లేదు కదా. కానీ మనందరికి ఇందాక చూసారా, ఆయనకి ప్రీ డయాబెటిక్ ఉంది, ఆయనకి ఫాస్టింగ్ ఇన్సులిన్ 40 ఉంది, పీపీ 300 ఉంది. అంటే ఏంటి? అద్భుతంగా పనిచేస్తుంది ఆయన ప్యాంక్రియాస్. కానీ ఆయన షుగర్ లెవెల్ పెరిగింది. దీని ఇస్ కాల్డ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఓకే, ఈ కేస్ స్టడీ చూసాం. ఎందుకంటే ఇనిషియల్ స్టేజ్లో ఏం చేస్తుంటే ప్యాంక్రియాస్ పని చేస్తూ ఉంటుంది, ఇంకా తగ్గించడానికి కాదు, కంగారు పడుతుంటుంది, షుగర్ పెరిగిపోతుంది ఏంటని పాపం అదేం చేస్తాంటే ఇంకా ఎక్కువ పని చేస్తాను అనమాట. పరిగెత్తే గుర్రాన్ని కొరడా పెట్టి కొడతాం అనమాట, ఇంకా ఎక్కువ పని చేస్తుంది. దానివల్ల ఇంకా ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగిపోతుంది. చూసారా, ఇంక ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎంత ఉంది?
ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే ఫాస్టింగ్ షుగర్ 106 మల్టిప్లైడ్ బై 40.41 డివైడ్ బై 405, ఆ వాల్యూ బిలో 1.5 ఉండాలి. 10.57 ఉంది. సివియర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. అందుకే ఈయన వెయిట్ అంతా 103 కిలోలు ఉన్నాడు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ వస్తే కార్డియోవాస్కులర్ ప్రాబ్లంలో వస్తాయి. అన్ని ప్రాబ్లం రావడానికి ఇన్సులిన్ అనమాట ప్రాబ్లం. ఈయనకి వెయిట్, ఈయన డైట్ చేస్తాడంట, ఎక్సర్సైజ్ చేస్తాడంట, జిమ్కి వెళ్తున్నాడు, అయినా వెయిట్ తగ్గడు. కారణం ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గకపోవడం. దానికి కారణం ఏంటి? మనం చేసేటువంటి 10 ఫండమెంటల్స్ ఆఫ్ మిస్టేక్స్. ఆయన రోజు 3 సార్లు తింటాడంట, 2-3 సార్లు స్నాక్స్ తింటాడు, ఆ తర్వాత ఆఫీస్లో 3-4 సార్లు కాఫీలు తాగుతాడు. అందువనే ఇంత ఘోరంగా. ఎంత ఏజ్ ఉంది? 52. అంటే ఎన్నో సంవత్సరాల నుండి ఇక చేస్తున్నాడు అన్నమాట ఈ మిస్టేక్ ఈయన. ఇప్పుడు కూడా నార్మల్గా ప్రీ డయాబెటిక్గా ఉన్నాడు. ఇంకొక కేస్ స్టడీ చూద్దాం. ఈమె వచ్చేసి ఈమె కూడా 57 ఇయర్స్, 93 కిలోలు వెయిట్. ఈమె ఎంత ఉంది? ఇన్సులిన్ చూడండి 17 ఉంది. షుగర్ ఎంత ఉంది? HbA1c ఎంత ఉంది? 6.9%, అంటే డయాబెటిక్ అనమాట. ఫాస్టింగ్ గ్లూకోజ్ 124 ఉంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ 17 మల్టిప్లైడ్ బై 124 డివైడ్ బై 405, 5.2. ఇది కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది. చూసారా? ఇది నా కేస్ స్టడీ, KSG రావు. నా ఈ సంవత్సరం ఏప్రిల్లో తీసుకున్నాను. నేను వెయిట్ 59 కిలోలు. నా ఇన్సులిన్ ఎంత చూడండి 5.09. నా ఫాస్టింగ్ షుగర్ ఎంత ఉంది? 157 ఉంది. HbA1c 7.4%. చూడండి, నా ప్యాంక్రియాస్ ఎంత పని చేస్తుంది కనపడుతుంది? ఇది 24%. అంటే ఎంత? ఓన్లీ 1/4 పని చేస్తుంది, 3/4 మటాష్. కారణం ఏంటి? నాకు తెలియకుండానే ఎన్నో సంవత్సరాలు ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఇదేమి తెలియకుండా అడ్డగోలుగా వెళ్ళిపోయాను అనమాట. ఇప్పుడు ఐఎమ్ ఆల్మోస్ట్ లైక్ టైప్ 1 డయాబెటీస్. నేను నా షుగర్ కంట్రోల్ చేసుకోవాలంటే డెఫినెట్గా ఇన్సులిన్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తున్నాను. చూడండి, తిన్న తర్వాత ఇన్సులిన్ ఎంత ఉంది? 11.54. చాలా తక్కువ ఉందన్నమాట. అందుకనే నా షుగర్ కంట్రోల్లో రావట్లేదు. సి పెప్టైడ్ బాగానే ఉంది. ఎందుకు వస్తుంది ఇప్పుడు అర్థమైందా? ఫస్ట్ వచ్చే ప్రాబ్లం, మనం హైదరాబాద్ ఎక్కి విజయవాడ వస్తున్నాం అనుకోండి, ఫస్ట్ ఏ స్టేషన్ వస్తుంది? కాజీపేట వస్తుంది, అంతేగాని ఖమ్మం రాదు. అలానే ఫస్ట్ వచ్చే ప్రాబ్లం ఏంటి? హై ఇన్సులిన్ ఇన్ ద బాడీ. హై ఇన్సులిన్ రావడం అంటే ఎవరికైతే ఈ 10 మిస్టేక్స్, 10 ఫండమెంటల్స్ ఫాలో అవ్వట్లేదో వాళ్ళకి ఫస్ట్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుద్ది. ఫాస్టింగ్ ఇన్సులిన్ 7 కంటే ఎక్కువ ఉంటుంది. మెల్లిగా పొట్ట వస్తుంది, తర్వాత ఓవర్ వెయిట్ అవుతాం, స్లోగా PCOD ప్రాబ్లం, లేదా బీపీలు, తర్వాత థైరాయిడ్ ప్రాబ్లంలు, తర్వాత కార్డియోవాస్కులర్ ప్రాబ్లంలు, ఆ తర్వాత ఇంకా మెల్లిగా ప్రీ డయాబెటిక్. డయాబెటిక్ అంటే లాస్ట్ అనమాట. విజయవాడ చేరుకున్నామంటే డయాబెటిక్ వచ్చినట్టు, అంటే అప్పుడు దాన్ని నిద్రపోతున్నట్టు అనమాట. చూసారా? ఇప్పుడు ఏమైంది నా కేస్ స్టడీ. సో ఐఎమ్ స్టిల్ అనేబుల్ టు కంట్రోల్ మై షుగర్ లెవెల్ బికాస్ మై ప్యాంక్రియాస్ ఈజ్ నాట్ వర్కింగ్. సో నేను ఇంకా స్ట్రిక్ట్గా చేయాలన్నమాట. కార్బోహైడ్రేట్స్ కంప్లీట్గా మానేసి, అది చాలా కష్టం. కార్బోహైడ్రేట్స్ లేకుండా మనం 2 రోజులు తింటాం, 3 రోజులు తింటాం. రైస్ చపాతీ లేకపోతే తిన్నట్టు అనిపించదు. ఇది చాలామందికి ఈ సిచ్యువేషన్ తెలీదు. ఇప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అనుకోండి, ఆయన ఏం చేస్తాడు? 2-3 ట్యాబ్లెట్లు ఇస్తాడు. ఒకప్పుడు 11. ఇప్పుడు ఏం ట్యాబ్లెట్ లేకుండా నీ కండిషన్ అనమాట. ఇంకొక మనం ఏం చేయాలి దీనికి? మనం అందరూ తెలుసు కదా ఏం చేయాలో మన ప్రొసీజర్. రోజులో 4 లీటర్లు 3-4 లీటర్లు నీళ్ళు తాగటం, 2 సార్లు మలవిసర్జనకి వెళ్తాం, 1 అవర్ వాకింగ్ చేయటం, స్ట్రెస్ మేనేజ్ చేసుకోవడం, 8 గంటలు పడుకోవటం, రోజులో 2 సార్లు మాత్రమే తినటం, మధ్యలో నీళ్లు తప్పించి ఏది తీసుకోవడం. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. ఇందులో ఏ ఒక్కటి మర్చిపోయినా మనకు అవ్వదు పని. అన్నీ చేస్తున్నామండి, వాకింగ్ కుదరట్లేదు, మీకు మంచి రిజల్ట్ రాదు. సేమ్ 6 ఐటమ్స్ ఇందాక చెప్పాను కదా, గుర్తుంది అందరికీ? మనం ఏదైనా ఒక డిష్ చేసేటప్పుడు 6 ఇంగ్రీడియంట్స్ వేయాలి. 6 ఒకటి అయిపోతే సరిపోయింది, పర్వాలేదా? హలో, ఏంటి భాగ్యలక్ష్మి గారు? హలో, ఏదైనా కొంచెం తక్కువ వేస్తే పర్వాలేదా? ఏదైనా లేదా కొంచెం తక్కువ వేసినా పర్వాలేదా? అవ్వదు. సేమ్ థింగ్. నీళ్లు 4 లీటర్ తాగట్లేదు, మీరు 2 లీటర్లు తాగుతున్నారంటే ఏంటి? మీరు తక్కువ వేస్తున్నారు. 2 సార్లు మలవిసర్జనకి వెళ్ళట్లేదు, ఒకసారి వెళ్తున్నారు, లేదా ఏదో మధ్యాహ్నం సాయంత్రం వెళ్తున్నారంటే అదొక డిఫిషియన్సీ. 7 గంటలు 8 గంటలు నైట్ పడుకోవట్లేదు, అదొక డిఫిషియన్సీ. స్ట్రెస్ మేనేజ్ చేయట్లేదు, మీరు స్ట్రెస్ మేనేజ్ చేసుకోలేకపోతున్నారు. లేదా రోజులో 3 సార్లు 4 సార్లు తింటున్నారు, మధ్యలో కాఫీ టీలు తాగుతున్నారు. చూసారా? ఇది మీకు ఒక కాంప్రహెన్సివ్ వ్యూ అనమాట. లేదు ఏదో ఒకటి చెప్పడం వల్ల ఉపయోగం ఉండదు. సో మనం చేయాల్సింది ఏంటి? అందరికీ అర్థమైంది కదా.
అందరికి ఆ ఐడియా ఎవరు చెప్తారు? ఈ 4 లీటర్ నీళ్లు 2 సార్లు మల విసర్జనకి 1 అవర్ వాకింగ్, ఈ ప్రొసీజర్ ఏం నేర్చుకున్నారు? 10 హ్యాబిట్స్ దినచర్య. మనం అందరూ తెలుసుకున్నాం కదా, 10 హ్యాబిట్స్ దినచర్య అన్నీ మీరు ఫాలో అవుతున్నారు. అదే సీక్వెన్స్ ఫాలో అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. సీక్వెన్స్ వెనక ముందు చేయకూడదు. లేదు సార్ మేము మధ్యాహ్నం వెళ్తాం టాయిలెట్, అప్పుడు నీళ్ళు తాగి పొద్దున్నే తినేస్తాం, ఇవి కుదరవు. ఈ సీక్వెన్స్ ఫాలో అయితేనే మీకు మంచి రిజల్ట్స్ వస్తుంది. ఎవరు చెప్తారు ఈ 10 పాయింట్లు సీక్వెన్స్లో? చెప్పండి. ఇది లాస్ట్ మార్నింగ్ క్లాస్. చెప్పండి. మార్నింగ్ లేచి వామ్ వాటర్ తీసుకోవాలి సార్. ఒక ఫస్ట్ 1 మినిట్. పొద్దున్నే నిద్ర లేచిన వెంటనే 1 లీటర్ వామ్ వాటర్ తీసుకోండి, ఫస్ట్ పాయింట్. వెరీ గుడ్. నెక్స్ట్ పాయింట్ ఏంటి? ఇఫ్ పాసిబుల్ వాకింగ్కి వెళ్ళాలి, లేకపోతే ఇంట్లో అయిపోయింది. పనులు మీరు చేసుకుని మర్చిపోయారు, రెండో పాయింట్ మర్చిపోయారు. ఇంకెవరు చెప్తారు? మీరు మిస్ అయ్యారు ఒక పాయింట్. నీళ్లు తాగారు, తర్వాత ఏంటి నెక్స్ట్? వాష్రూమ్ వాష్రూమ్ వెళ్ళాలి సార్. ఎస్, బావల్ మూవ్మెంట్. అది లేకుండా వాకింగ్కి వెళ్ళకూడదు. వెరీ గుడ్. మీరు అనుకోని ఉంటారు చూడండి, మనందరికీ కొంచెం తెలిసిన ఉత్సాహం కదా, స్పెసిఫిక్గా ఉండాలి. ఓకే, 1 లీటర్ నీళ్లు తాగటం, తర్వాత టాయిలెట్ వెళ్తాం, అయిపోయింది. 2. మూడోది ఎక్సర్సైజ్. 1 అవర్ వాకింగ్కి వెళ్ళాలి. వాకింగ్ కుదరట్లేదు, మీరు 1 ఇంట్లోనే అవర్ ఉంటే. వాకింగ్ కుదరదు కాబట్టి ఇంట్లో పని చేసేటప్పుడే కూర్చొనేది లేసేది. వెరీ గుడ్, వెరీ గుడ్. 1 అవర్, 1 అలా అండ్ హాఫ్ అవర్ మీరు చూడండి. సింపుల్, నేను చూపించాను కదా నిన్న. అటు ఇటు తిరుగుతుంటూ పని చేయాలి, కూర్చొనేది లేసేది చేయాలి. బెండింగ్ చేయండి, కూర్చొని లేగవండి, కాస్త కుదిరితే కాస్త గంతండి, పనులు చేసుకుంటాను. 1 అవర్, 1 అండ్ హాఫ్ అవర్ అయిపోయింది. అది 3వది అయిపోయింది. 4వది ఏంటి? మళ్ళీ వాటర్ తాగాలండి. మళ్ళీ 1 లీటర్ నీళ్లు తాగండి. ఇది అలవాటు లేదనుకోండి ఇంతకుముందు, ఇప్పుడు ప్రాక్టీస్ పెట్టుకోండి మెల్లిగా. ఇదంతా కావాలి. 4వ పాయింట్, 1 లీటర్ నీళ్లు తాగారు. 5వది ఏంటి? మళ్ళీ వాష్రూమ్ పోవాలి. సెకండ్ బౌల్ మూమెంట్ అవ్వాలా. ఇనిషియల్గా కొంచెం కష్టపడతారు, అవ్వదు, మీ అందరికి అలవాటు లేకపోవడం వల్ల. కాకపోతే 4-5 రోజులు ప్రాక్టీస్ చేయండి, వస్తుంది. లేదా ఒక ఎనిమా కిట్ పెట్టుకోండి. ఈ ఐదు చేయడం ఈజీయా కష్టమా? ఈజీ సార్. కానీ చాలా మంది నాకు చెప్తారండి, మీ ఊరికి వెళ్ళాం, మాకు ఫంక్షన్ ఉంది, మాకు గెస్టులు వచ్చారు, మాకు కుదరట్లేదండి, మేము ఫాలో అవ్వలేకపోతున్నాం, మీ డైట్ ఫాలో అవ్వలేకపోతా ఉంటారు. డైట్ ఏం లేదు ఇందులో. ఈ 5 ఫాలో అవడం ఈజీయా కష్టమా? చూడండి, ఇది కంపల్సరీ చేయాల్సిందే. ఒక 6వ పాయింట్ ఏంటి? వెన్ హంగ్రీ వెరీ గుడ్. ఎప్పుడు ఆకలి అవుతుందో అప్పుడు తినాలి. మంచిగా బాగా ఆకలి వేసేటప్పుడు ఏ ఫుడ్ తినాలి, ఎన్నింటికి తినాలి, ఎంత తినాలి, ఏ టైప్ ఫుడ్ తినాలి, మీ ఇష్టం. బెస్ట్ ఏంటి? ఒక 11 o'clock, 10 o'clock to 1 o'clock లోపు ఫస్ట్ మీల్ తినండి. చక్కగా సంతృప్తిగా ఇంట్లో చేసిన ఫుడ్ తినండి. వైట్ రైస్ తినమాకండి, రిఫైన్డ్ ఆయిల్ వాడమాకండి, హిమాలయన్ సాల్ట్ వాడి, నెయ్యి వాడుకోండి, మంచిగా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వాడుకోండి, మంచిగా భోజనం చేయండి. నీళ్ళు తాగే పద్ధతి కరెక్ట్ తెలుసుగా అందరికీ. ఇంతకుముందు మనం చేసే మిస్టేక్, నీళ్ళు ఎలా తాగాలి? తెలుసు. నీళ్ళు తినేటప్పుడు తాగకూడదు, తిన్నాక మినిమం 2 hours గ్యాప్ ఉండాలి. వెరీ గుడ్. ఇంకా మినిమం 2 hours తర్వాత మనం ఎంతైనా తాగొచ్చు. ఇంకొక పాయింట్ మర్చిపోయారు ఏంటంటే, ఒకవేళ నీళ్లు తాగితే ఒక 20-30 minutes వరకు తినకూడదు. 20 minutes గ్యాప్ తీసుకునే తినాలి. 20 minutes ఎందుకంటే మనం ఎవరైనా ఇంటికి వెళ్ళామనుకోండి, మన ఇంటికి వెళ్ళాక నీళ్ళు ఇస్తారు. గ్లాస్ జనరల్ చాలా మందికి నీళ్లు కొంచెం దాకా వాళ్ళు మొత్తం తాగేస్తారు, గ్లాస్ తాగారు. టక్కని తినడానికి కూర్చోకూడదు. నీళ్లు ఫుడ్ ఒకేసారి మనం పొట్టలో వేయకూడదు. వెరీ గుడ్. 6వ పాయింట్ అయిపోయింది. 7వ పాయింట్ ఏంటి? మళ్ళీ సెకండ్ మీల్ కి ఇప్పుడు తినిండే మీల్ కి గ్యాప్ లో 2 లీటర్ వాటర్ తాగాలి. ఎలా తాగాలి? ఒకేసారి 2 లీటర్ తాగేయాలా? అప్పుడో గ్లాస్ తాగాలి? లేదు, అప్పుడు ఒకసారి ఇప్పుడు ఒకసారి తాగాలి. అప్పుడు అర లీటర్ ఒకసారి అనవసరంలా, మీ ఇష్టం. మీరు పెట్టుకోండి, 2 లీటర్ల బాటిల్ పెట్టుకోండి, అప్పుడు గ్లాస్ తాగుతా. 2వ మీల్ ఒక 1/2 hour లోపు ఆ నీళ్ళు అయ్యేట్టు చూడండి, కక్కడం కట్టుకొని తాగేసేయండి. వెరీ గుడ్. 8వ పాయింట్ ఏంటి? నో స్నాకింగ్ బిట్వీన్ మీల్స్. హంగ్రీ. వెరీ గుడ్. అదే అయిపోయిందా ఇప్పుడు? ఏం చేయాలి? వెరీ గుడ్. 8th పాయింట్ ఏంటి? స్పెసిఫిక్ 8th పాయింట్. 2వ మీల్ తింటాం, సెకండ్ మీల్ తింటాం అనమాట. మీరు 7:30, 8, 9 o'clock వాట్ ఎవర్ టైమ్ యూ వాంట్ టు ఈట్, తినేసేయండి. 8th. 9th పాయింట్ ఏంటి? స్ట్రెస్ మేనేజ్ చేసుకోండి. స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటే నైట్ తర్వాత ఉండటం కాదు, మీరు నేర్చుకోండి, దాని నుండి ఎలా బయటపడాలి నేర్చుకోండి. స్ట్రెస్ మేనేజ్మెంట్. 10th పాయింట్ ఏంటి? 8 hours స్లీప్. 8 hours స్లీప్. ఈ 10 పాయింట్లో ఏదన్నా ఒకటి డ్రాప్ చేసుకోవచ్చా? 10 చేయాలి. అప్పుడే మీరు ఈ 10 ఫాలో అవ్వండి. ఈ 10 ఎవరు ఫాలో అయ్యారు ఇప్పుడు వరకు చెప్పండి. ఆల్మోస్ట్ ఈ గ్రూప్లో ఏం బెనిఫిట్ ఉందో చెప్పండి, షేర్ చేయండి.
లేదండి, వాటర్ మాత్రం తాగలేకపోతున్నాం అలా కరెక్ట్ గా. పర్వాలేదు. పుష్పలత గారు ఏం చేస్తారు, కొంచెం కొంచెం ప్రాక్టీస్ పెట్టుకోండి. అంటే ఒక మంచి అవగాహన వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారు, పొద్దున్న ఓకే. నైట్ నిద్రపోయే ముందే 1 లీటర్ 2 లీటర్ల బాటిల్ సపరేట్ పెట్టుకోండి. అది అయిపోయింది, బట్ సరే. పెట్టుకోండి. 4 తాగలేకపోతారు, ఓకే 3 తాగండి. లేదా 2.5 తాగారు, మెల్లిగా పెంచుకోండి. ఒకే రోజు అవసరంలా. ఇప్పుడు ఇంతకుముందు అంతా మనందరం పొద్దున్న లేసి కాఫీ తాగే బ్యాచ్వి, ఇప్పుడు అలవాటు లేదు. ప్రాక్టీస్ పెట్టుకోవాలి. ఓకే, ఇంకా ఓకే. ఇంకెవరు ఫాలో అవుతున్నారు, ఏమైనా బెనిఫిట్ ఉంటే షేర్ చేయండి. ఓకే, వినండి. ఈ 10 కనుక మీరు కంపల్సరీగా ఫాలో అయితే ఏమవుద్దో చూద్దాం. ఆ తర్వాత ఏం చేయాలి, మనం ఏం చెప్పుకున్నాం అందరికి కూడా ఈ ప్రొసీజర్ అందరికి అర్థమైపోయింది. వెరీ గుడ్. తర్వాత డి విటమిన్ చెక్ చేసుకోండి. తక్కువ ఉంటే ఏం చేయాలి, మీరు టెస్ట్ చేసుకోలేదు, డోంట్ వరీ. ఇది కొనుక్కోండి, ట్యాబ్లెట్ కొనుక్కోండి, ఒక 8 వారాలు వేసుకోండి. ఫస్ట్ మీల్ తిన్నాక ఈ ట్యాబ్లెట్, ఇది 60K అంటారు, దీన్ని వేసుకోండి. B12 తక్కువ ఉంది, ఒక 6 ఇంజక్షన్లు చేయించుకోండి డాక్టర్ చెప్పి. లేదా ఈ ట్యాబ్లెట్ కొనుక్కొని వేసుకోండి, మెకోడార్ అనేది ఒక 60 రోజులు వేసుకోండి. ఇది అందరూ కూడా వేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం ఉన్నా లేకపోయినా కూడా. omega-3 అన్నమాట ఇది. మనకి ఈ ఏమంటారు దీన్ని, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎవరికన్నా మన జనరిక్ మెడిసిన్ చాలా తక్కువ రేటు దొరుకుతాయి. డి విటమిన్ ట్యాబ్లెట్లు 4 ట్యాబ్లెట్లు 30 రూపాయలు. ఫ్యామిలీ మొత్తం వేసుకోవచ్చు హ్యాపీగా. ఇది ఫాలో అవటం వల్ల చూడండి. ఈయన 55 ఇయర్స్, ఏమేమి ప్రాబ్లం ఉన్నాయి ఈయనకి, చదవండి ఎవరన్నా. హలో, సార్. ఈయన టెస్ట్ చేసుకున్నాడు, ఏమేమి ప్రాబ్లంలు ఉన్నాయి ఈయనకి. బ్లడ్ ప్రెషర్ ఉంది. ఇది చదవండి, చదవండి ఫుల్గా చదవండి. లైన్ కనపడుతుందా? 55. సార్, 25 kg ఓవర్ వెయిట్, బీపీ, డిస్లిపిడిమియా, కొలెస్ట్రాల్, డయాబెటీస్, లో డిఎన్ బి12 విటమిన్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఐఆర్ 7 హెల్త్ ఇష్యూస్, 10 ఇంట్లో ఎన్ని ఇన్సులిన్ ఉన్నాయి? రెసిస్టెన్సీ 10 హెల్త్ ప్రాబ్లంలు. ఎన్ని 7 ప్రాబ్లంలు ఉన్నాయి ఈయనకి? 7 ఉన్నాయి. 7 ఉన్నాయి సార్. 1 month లో చూడండి, 1 month ఫాలో అయ్యాడు. చూడండి ఎంతగా HbA1c 11.9%, 7.6 వచ్చింది ఈయనకి ఒక్క నెలలో, టాబ్లెట్ లేకుండా. 80 కిలో, ఎన్ని కిలోలు తగ్గాడు? 9 కిలోలు తగ్గాడు 1 month లో. బీపీ నార్మల్ అయిపోయింది, ఇటు టాబ్లెట్ లేవు. ఇంకో నెలకి ఎలా అయ్యాడు చూడండి ఆయన. అన్ని మార్కర్స్ అద్భుతంగా ఇంప్రూవ్ అయ్యాడు. చూసారా? చదవండి ఏమేమి ఇంప్రూవ్ అయ్యాడు. 4 months లో ఏమి ఇంప్రూవ్ అయ్యాడు ఈయన. Diabetes remission 11.9% to 5%, 16 kg weight loss అయ్యారు. హెల్త్ స్కోర్ ఫ్రమ్ 30% to 90% 4 months. చూసారా? ఒక్క B12 ఆయన ఇంప్రూవ్ అవ్వలేదు, ఆయన ఇంజక్షన్ చేయించుకోలేదు, 100% హెల్త్ స్కోర్ అయ్యేది. చూసారా? ఇక ఈ కేసు చూడండి, ఈయన ఎలా ఇంప్రూవ్ అయ్యాడు. ఈయన కూడా 3 నెలల్లో 16 కిలోలు తగ్గాడు. చూసారా? 9 హెల్త్ ఇష్యూస్ నుండి 2 హెల్త్ ఇష్యూస్కి వచ్చాడు. చూసారా? వెయిట్ 84 నుండి 68 అయ్యాడు. బీపీ నార్మల్ అయింది, టాబ్లెట్ నుండి బయటపడ్డాడు. ఇన్సులిన్ చూడండి ఎలా తగ్గింది, 10 నుండి ఎంత వచ్చింది, 3.64 నార్మల్కి వచ్చేసాడు. 3.64. ఎవరికైతే ఎందుకు వస్తుంది ఇది, ఇన్సులిన్ ఎందుకు మన తగ్గుద్ది, హెల్త్ ఓవరాల్ హెల్త్ ఎందుకు ఇంప్రూవ్ అవుతున్నాం మనం, ఎందుకు ఇంప్రూవ్ అవుతున్నాం అంటే మన బేసిక్గా మన గట్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకుంటున్నాం, ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ చేసుకుంటున్నాం. ఇవన్నీ ఫాలో అవడం వల్ల మనకి ఇంప్రూవ్ కాదు, లేకపోతే దెర్ ఇస్ నో వే. చాలా మంది ఏంటంటే ఈ 1 పాయింట్ ఫాలో అవ్వండి, 2 పాయింట్ ఫాలో అవ్వండి, 1 పాయింట్ 2 పాయింట్ ఫాలో అవుతా అవ్వవు. సో మీరు అందరికి తెలుసు కదా, 7 PM నాకు సెషన్స్ ఉన్నాయి ఇంగ్లీష్లో, వినండి. ఇది డాక్టర్ గారి క్లాసెస్. నా నంబర్, మొబైల్ నెంబర్ ఇది, వాట్సాప్ నెంబర్ ఇది ఉంది. ఎవరికైనా హెల్ప్ కావాలంటే మీ బ్లడ్ రిపోర్ట్స్ పెట్టండి, డౌట్స్ ఉంటే అడగొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. చెప్పండి సార్, నాకు బాగా ఎడం భుజం నొప్పేస్తుందండి, 10 నెలల నుంచి కూడా తగ్గలేదండి. స్కాన్ డి చేస్తే విటమిన్ ఎంత ఉంది పుష్పలత గారు, మీ డి విటమిన్ ఎంత ఉంది? అంటే ఫస్ట్ తక్కువే ఉందన్నారు, తర్వాత పెరిగిందన్నారు. ఇట్లా రిపోర్ట్ కాదు. చూసి చెప్పాలండి. మీరు రిపోర్ట్ ఫార్వర్డ్ చేశారా, నాకు చేశారా ఎప్పుడైనా లేదా? లేదండి. చేయండి, చేస్తారు కదా. ఇప్పుడు ఈ లెక్కన చెప్పడం కష్టం. భుజం నొప్పి రావడానికి 190 కారణాలు ఉంటాయి.
ఇప్పుడు మీకే కారణం చెప్పాలంటే మీరు అనలైజ్ చేయాలి, సరేనా? మీరు రిపోర్ట్ పెట్టండి నాకు. ఓకే. అంటే స్కాన్ చేసి టేర్ ఉందన్నారండి, టేర్ అంటే అయిందంటారు. అది మెడికల్ ప్రాబ్లం అయితే అది వేరే విషయం మేడం. మీకు ఏమైనా ఇంజూరీ అయింది, డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకోండి. ఇది మన వచ్చేసి నేనేం డాక్టర్ని కాదు, మేమేం డాక్టర్ అడ్వైజ్ ఇవ్వట్లేదు మీకు. బేసిక్ ఏంటంటే ఒక అండర్స్టాండింగ్ అనమాట. ఇప్పుడు ఒక మంచి నాలెడ్జ్ అదే. పెట్టుకొని చేస్తే వెళ్ళిపోతే మంచిది అనమాట. ఇంకెవరున్నారు? ఎన్ని క్వశ్చన్స్? సార్ 2 టైమ్స్ ఏ డే మీల్ అన్నారు కదా సార్, ఫ్రూట్స్ తినాలంటే ఏ టైంలో తింటే మంచిది అంటారు? ఫుడ్ది ఒక్క నిమిషం, మీకు అది పెట్టాను కదా. ఫుడ్ ఏ ఫుడ్? ఫ్రూట్స్ తినాలి. రైస్ తో పాటు ఫుడ్ తినకూడదు కదా తినకూడదు. సార్ అవును అలా? అవును అవును. మనం ఏం చెప్పుకున్నాం నిన్న ఈ క్లాస్లో? చూడండి, ది బెస్ట్ మీల్ ఏంటి? మీరు వినాలి, వీడియోలు వినాలి. యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ టైం, దెన్ ఓన్లీ యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్. చూడండి, ఇది చూడండి, 4 మీల్ ప్లేట్స్ ఇచ్చాను, చూసారా? చూసారా అవి? హలో, చూసా సార్. దీనిలో చూడండి, ద బెస్ట్ మీల్ ఫర్ ఎవ్రీబడి, వెదర్ ప్రాబ్లమ్ ఈజ్ దేర్, నో ప్రాబ్లమ్ ఈజ్ దేర్, ఐ కెన్ సే ఐడియల్ ఏంటంటే ఇదనమాట. నో కార్బోహైడ్రేట్ ఫుడ్. ది మోర్ కంపల్సరీ డయాబెటిక్ వాళ్ళకి, మిగతా వాళ్ళు కూడా ఇది కనుక తినగలిగితే అద్భుతమైనటువంటి హెల్త్ రిజల్ట్స్ వస్తాయి. మనకు ప్రాబ్లం ఓన్లీ అంటే గ్లూకోజ్ పెరగడమే బాడీలో. మనం ఎప్పుడైతే తక్కువ గ్లూకోజ్ పెరిగేటువంటి ఫుడ్ ఇస్తామో మన బాడీకి, అద్భుతంగా రికవర్ అవుతాం. గుర్తుపెట్టుకోండి, నెంబర్ 1. నెంబర్ 2, ఓన్లీ 2 సార్లే తినడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో 2 సార్లే షుగర్ స్పైక్ అవుద్ది, 2 సార్లు ఇన్సులిన్ స్పైక్ అవుద్ది. అందుకే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ జస్ట్ అబౌట్ 2-3 మంత్స్ కల్లా మీరు ఇన్సులిన్ సెన్సిటివ్ అవుతారు. అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి మీకు. ఇది బెస్ట్ అనమాట. వెజిటేరియన్స్ ఇది తినొచ్చు. ఇది తినడం కష్టం, ఎందుకంటే దీనిలో రైస్ లేదు, చపాతీ లేదు. ఏదో ఇది తినండి మీరు. మల్టీగ్రేన్ చపాతీ ఒకటి పెట్టుకోండి, కూరలు ఎక్కువ పెట్టుకోండి. ఇఫ్ యూఆర్ నాన్ వెజిటేరియన్ చక్కగా నాటుకోడి గుడ్లు పెట్టుకోండి. తర్వాత కూరలు చేసుకోండి, 2-3 కూరలు. కోకోనట్ ఆయిల్ తోటి, వీటితోటి, మన గానుగాయలతోటి హ్యాపీగా తినండి. ఇది ఒక మీల్. లేదు, మేము అన్కుక్డ్ మీల్ తింటాం. ఒకసారి కుక్డ్ మీల్, ఒకసారి అన్కుక్డ్ మీల్. అన్కుక్డ్ మీల్ ఏమైనా చూసారా? ఇందులో ఏమున్నాయి చదవండి, సౌజన్య గారు, కనపడుతుందా? ఒకసారి బనానా, ఆ, సీతాఫల్, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, పప్పాయ ఉంది, మొలకలు ఉన్నాయి, కొబ్బరి ఉంది, డేట్స్ ఉన్నాయి. ఈ ఫుడ్ తినండి చక్కగా 2 సార్లు ఇది తినండి. మీకు షుగర్ లేదనుకోండి, హెచ్బిఏవన్సీ నార్మల్ ఉందనుకోండి, అసలు యూ విల్ గెట్ ఎ ఫెంటాస్టిక్ రిజల్ట్స్ ఈ ఫుడ్లో. ఎందుకని? ఇందులో కంప్లీట్ న్యూట్రిషియస్ రిచ్ ఫుడ్ అనమాట ఇది. ఓకే. 2 సార్లు ఇది తినండి, మీకు అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. డయాబెటిక్ ఉన్నాడు, వాడు 2 సార్లు ఇదే ఫుడ్ తినండి, అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. మీకు డయాబెటిక్ లేదు, ఓవర్ వెయిట్ లేదు, మీరు పండగ చేసుకోండి, 2 సార్లు మీ ఇష్టం వచ్చింది తినండి. ఓన్లీ థింగ్ ఈజ్ అవాయిడ్ వైట్ రైస్, అవాయిడ్ దిస్. మీ ఇష్టం ఏది తిన్నా ప్రాబ్లం లేదు. అగైన్ ఈ వెజిటబుల్స్ ఉన్నాయి కదా సార్, సలాడ్స్ మనం రైస్ తో ఇంక్లూడ్ చేయొచ్చా? ఎస్ అంటే ఎస్, సలాడ్స్ యూ కెన్ ఈట్ విత్ రైస్, ఎస్, నో ప్రాబ్లం. చూడండి, అసలు మనకి ఒకటి బేసిక్ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ టు విజయవాడ ఒక ట్రాక్ ఉంది, ఒకటే ట్రాక్, సింగిల్ ట్రాక్లో ఉన్నాయి. 3 ట్రైన్లు వెళ్ళాలి. ఒక ట్రైన్ ఏంటి? గూడ్స్ ట్రైన్. ఒకటి ఎక్స్ప్రెస్, ఒకటి శతాబ్ది. ఓకే, అన్నీ ఒక 10 మినిట్స్లో వదలాలి. ముందు ఏ ట్రైన్ వదులుతారు మీరు చెప్పండి? శతాబ్ది వదిలేరు అనుకోండి, అది ఫాస్ట్గా వెళ్ళిపోయింది. దాని వెనక ఎక్స్ప్రెస్ వదిలేరు, దాని వెనక గూడ్స్. అలా ముందు 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 గూడ్స్ పెట్టారు అనుకోండి, ఏమవుద్ది? ఇది గుద్దుకుంటే లేవా? అవును సార్. అలానే మన బాడీలో ఫ్రూట్స్ అనేది చాలా ఫాస్ట్గా డైజెస్ట్ అవుతాయి. ఓకే, ఇది ఎట్లా అంటే ఇది ట్రాక్ లాక్ కాదు. ఇక్కడ ఎగ్జాంపుల్ స్లైట్ డిఫరెన్స్ ఉంది. మన పొట్టలోకి ఏ ఫుడ్ వెళ్ళినా కూడా, ఏది వేసినా, మీరు ఎందుకు ఒక గ్లాసు జ్యూస్ తాగినా కూడా అట్లీస్ట్ పొట్టలో ఒక 1 అవర్ 40 మినిట్స్ 1 ఉంటుంది. అదే మీరు నాన్ వెజ్ ఏది బాగా తిన్నారనుకోండి, అట్లీస్ట్ 2 అవర్స్ వరకు పొట్టలోనే ఉంటుంది. యాక్చువల్లీ ఏ ఫుడ్ తిన్నా 99% 2 అవర్స్లో కల్లా ఏమవుతుందంటే అదంతా అక్కడ గ్రైండింగ్ అయ్యి మిక్సింగ్ అయిపోయి అది చిన్నపేగులోకి వెళ్ళిపోతుంది, పొట్ట ఖాళీ అయిపోయింది అనమాట. అందుకనే నీళ్లు మీరు పొట్ట 2 అవర్స్ తినమంటారు, తాగమంటుంది. ఇప్పుడు సపోజ్ మీరు ఏం చేశారు, ఫుడ్తో పాటు ఫ్రూట్స్ తిన్నారనుకోండి, ఫుడ్లో ఏంటి, ఫుడ్ వెళ్ళిపోయింది, దానిలో ఫ్రూట్స్ వెళ్ళిపోయినాయి. ఫ్రూట్స్ తొందరగా డైజెస్ట్ అవుతాయి. తొందరగా డైజెస్ట్ అవ్వడం వల్ల ఏమవుతుంది? ఫుడ్ అవ్వదు, దానివల్ల అది ఫర్మెంట్ అవుతుంది అనమాట, గ్యాస్ ఫార్మ్ అవుతుంది. ట్రై చేయండి ఎప్పుడైనా మీరు ఏమైనా ఫుడ్ తిని ఫ్రూట్స్ తినండి, కొంచెం తేపులు రావడం, పొట్ట ఉబ్బరంగా ఉండటం జరుగుతుంది అనమాట. ఓకే సార్.
సో లుక్ ఎట్ బేసిక్ కొంచెం లాజికల్ అప్రోచ్, కొంచెం కామన్ సెన్షియల్ అప్రోచ్తో యూ విల్ బి ఏబుల్ టు డూ దట్. ఎక్స్పెరిమెంట్ చేయండి, మీ మీద ఎక్స్పెరిమెంట్ చేసుకోండి. టేకెన్ వెజిటబుల్స్ కూడా ఎర్లీగానే డైజెస్ట్ అవుతాయి కదా అంటే సార్? అంత కంపారిటివ్ అంత ఉండదు మేడం. ఎండ్ ఆఫ్ ద డే వినండి, మీ సిస్టమ్ బాగుంటే యూ కెన్ హ్యావ్ ఎ ఫ్రూట్ ఆల్సో. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ కండిషన్, బట్ దిస్ ఇస్ ద లాజిక్. ఓకే, రెండు మిక్స్ చేయడం వల్ల యూ విల్ నాట్ గెట్ ఎ గుడ్ అడ్వాంటేజ్. ఒక టైం ఫుల్ తినేసేయండి. ఇది అనుకోకుండా తినమన్నారని ఏదో 2 యాపిల్ ముక్కలు ఒక తినటం కాదు, సంతృప్తిగా తినాలి. అప్పుడే మీరు సపోజ్ నైట్ 8 o'clock తిన్నారనుకోండి, మళ్ళీ నెక్స్ట్ రోజు 11 o'clock దాకా తినకుండా అంటే ఎట్లా కుదురుద్ది? అన్లెస్ యూ ఈట్ ఫుల్లీ. సేమ్ థింగ్, మధ్యాహ్నం కూడా బాగా తిన్నారు, మీరు మంచిగా తినాలా. ఓన్లీ రైస్ తిన్నారు, ఏదో కొంచెం పప్పు వేసుకొని తిన్నారు అనుకోండి, మళ్ళీ ఒక 3 hours ఆకలేస్తుంది. అర్థమైంది సార్. ఓకే, ఎనీ ఇప్పుడు క్వశ్చన్? ఫ్రూట్స్ తినడానికి మార్నింగ్ మంచి టైమా, ఈవినింగ్ మంచి టైమా సార్? చూడండి, యూ కీప్ ఆల్ దట్ అసైడ్, ఆల్ పిహెచ్డి స్టఫ్. 2 సార్లు తినండి, మీకు ఎప్పుడు కన్వీనియంట్ అప్పుడు తినండి హ్యాపీగా. ఓకే, ఓకే సార్. దీస్ ఆర్ ఆల్ రిమెంబర్. మనకి ఎగ్జామ్ మీరు ఏమైనా ఎగ్జామ్ రాస్తున్నారు అనుకోండి, సపోజ్ దేర్ ఆర్ 5 questions ఆర్ దేర్. ఓకే, 4 questions ఏంటంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ సే 25 marks. సారీ, 4 questions ఉన్నాయి అనుకోండి, 5 questions ఉన్నాయి. 5 questionsలో ఈచ్ 4 questions క్యారీ 20 marks ఈచ్, అంటే 80. ఒక క్వశ్చన్ వచ్చేసి ఒక సింగిల్ క్వశ్చన్, దాంట్లో 20 బిట్ క్వశ్చన్లు ఉంటాయి, 1 mark క్వశ్చన్. ఇప్పుడు టోటల్ ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి? బిట్ క్వశ్చన్స్ అంటే ఒక 24 క్వశ్చన్లు ఉన్నాయి. 24 క్వశ్చన్స్లో మీరు 20 questions ఫుల్ 3 hours పెట్టి రాసుకున్నారు బిట్ క్వశ్చన్లు, మీకు వచ్చే 20 మార్కులే. తెలివైన వాళ్ళు ఏం చేస్తారు, ముందు 4 క్వశ్చన్ రాసుకుంటారు, 80 మార్కుల క్వశ్చన్. టైం ఉంది, అప్పుడు మిగతా క్వశ్చన్ రాసుకుంటారు. అలానే మన బేసిక్ గుర్తుపెట్టుకోండి, 4 లీటర్ నీళ్లు, 2 సార్లు మలసించుకు వెళ్తాం, 1 hour వాకింగ్ చేయటం, ఆ తర్వాత 2 సార్లే తింటాం, 7 గంటల పాటు స్ట్రెస్. ఈ 6 మీరు కంపల్సరీ చేయండి. మిగతా స్లోగా చిన్నవి అనమాట. యూ కెన్ ఫ్రూట్స్ అప్పుడు చేయాలి, ఇప్పుడు తినాలి అని తర్వాత వస్తుంది. మీరు ఎవరిది నమ్మవద్దు, నేను చెప్పిందని నమ్మాలని పనిలే. యూ ఎక్స్పెరిమెంట్ ఆన్ యువర్ బాడీ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఎనీ డౌట్స్? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? చూడండి, మనం ఈ 30 wellness secrets 3 step approach అంటే ఏమంటున్నాము? ఫస్ట్ మన హెల్త్ ఎలా ఉందో తెలుసుకోవాలి, దానికి బ్లడ్ టెస్ట్ చేసుకోవాల్సిందే. బ్లడ్ టెస్ట్ చేయలేదు అనుకోండి, మనకేం తెలుస్తుంది? బయటకి తెలిసేది ఏంటి? ఓవర్ వెయిట్, బెల్లీ ఫ్యాట్, ఈ 2 తెలుస్తుంది. మిగతా చెప్పండి. మాకు తిమ్మిర్లు వస్తాయి సార్, మళ్ళా బ్లడ్ టెస్ట్ చేతులకు తిమ్మిర్లు వస్తాయి. ఏమ్మా, మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకున్నారా? బ్లడ్ టెస్ట్ బాగానే ఉన్నాయి సార్. అమ్మా విను, నాకు ఫార్వర్డ్ చేయమ్మా. మీకు B12 తక్కువ ఉండొచ్చు, డి విటమిన్ తక్కువ ఉండొచ్చు. B12 ఇంజెక్షన్ చేయించుకోండి, డి విటమిన్ వేసుకోండి, రిపోర్ట్ పెట్టండి, నాకు ఫార్వర్డ్ చేయండి. ఓకే, B12 విటమిన్ డి వల్ల తిమ్మిర్లు వస్తాయి సార్. B12 తక్కువ ఉన్నా కూడా నర్వస్ ప్రాబ్లం వస్తుంది, డి విటమిన్ తక్కువ ఉన్న ప్రాబ్లం వస్తుంది. కొంతమందికి ఏమవుతుందంటే లేడీస్కి, వినండి, హిమోగ్లోబిన్ తగ్గిపోయింది పీరియడ్స్ టైం అనుకోండి, బాగా బ్లీడింగ్ వల్ల హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది, ఐరన్ తగ్గుతుంది, ఫెరిటిన్ తగ్గుతుంది. ఇంకా కొంతమందికి ఇంకా వేరే నిద్ర లేదనుకోండి, మళ్ళీ అప్పుడు అదో స్ట్రెస్, నైట్ అంతా నిద్రపోలేదు అనుకోండి, బాడీ పెయిన్స్. చాలా కారణాలు ఉంటాయి అన్నమాట. కనుక దేన్ని కనుక్కోవాలంటే మనం టెస్ట్ చేసుకుంటే తెలుస్తుంది. అంటే ఇంట్లో వస్తుంది, ఇంట్లో నొప్పి లెక్క వస్తుంది, ఇంట్లో ఇట్లా నొప్పిలాగా వచ్చి ఇట్లా తిమ్మిడిలాగా అయితే డాక్టర్ చూపించుకుంటే, స్పెషలిస్ట్ చూపించుకుంటే రాసిండ్రు, ఆ గోల్ వేసుకుంటా, అది వేసుకుంటే కొంచెం నయం ఉంటుంది. సరే, వెరీ గుడ్ అమ్మా, నువ్వు మంచిగా నేర్చుకున్నావు. మీ ఇంట్లో ఎవరికైనా చెప్పి, నా నెంబర్ ఉంది కదా, మొబైల్ నెంబర్ పెట్టాను, దానికి పెట్టు, తర్వాత ఫోన్ చేయి, నేను చెప్తాను నీకు, సరేనా? చలో, గుడ్. ఇంకెవరున్నారు? ఫ్రూట్స్ చెట్లైనా మొలకలు తినొచ్చు కదండి? ఏమంటారు? ఫ్రూట్స్ చెట్లైనా మొలకలు తినొచ్చా? పెసర మొలకలు. ఫ్రూట్స్ చూడండి, అన్కుక్ ఫుడ్, కుక్ ఫుడ్ గుర్తుపెట్టుకోండి. వండనటువంటి పదార్థం, వండిన పదార్థం. ఇప్పుడు చూడండి, స్ప్రౌట్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, సలాడ్స్ కానీ, నట్స్ కానీ, కోకోనట్, ఇవన్నీ అన్కుక్డ్ అనమాట. పొయ్యి మీద ఎక్కల. పొయ్యి మీద ఎక్కినాయా, దానిలో యాక్చువల్గా అన్ని విటమిన్స్, మినరల్స్, ఎంజైమ్స్ అన్నీ పోతాయి. మనం పొయ్యి మీద పెట్టి నీళ్లు పోసి ఉడకబెట్టంగానే సప్పగా అయిపోతాయి, దానికి అది తినలేము. అందుకని ఏం చేస్తాం, దానిలో ఉప్పు, కారం, మసాలాలు వేస్తాం. సో ద కుక్ ఫుడ్ ఈజ్ డివాయిడ్ ఆఫ్ న్యూట్రిషన్. దానిలో అది టేస్ట్ కోసం, ఇప్పుడు మనం అందరం దాని టేస్ట్ కోసమే తింటున్నాం.
ఓకే. సో ఉంటాయి. అందుకే మనకి బాడీలో డెఫిషియన్సీస్ వస్తాయి అనమాట. న్యూట్రిషనల్ డెఫిషియన్సీ రావడానికి కారణం. అందుకే డాక్టర్ గారు మీ చేత అందరికీ డీటాక్స్ జ్యూసు ఇవన్నీ ఇవ్వడానికి కారణం ఏంటి? ముందు బాడీలో డీటాక్స్ చేస్తున్నారు. ఈ డీటాక్స్ మన టాక్సిన్స్ ఎందుకు వచ్చినాయి చెప్పండి వరలక్ష్మి గారు? టాక్సిన్స్ రావడానికి కారణం ఏంటి? నీళ్ళు సరిగ్గా తాగం, ఇష్టం వచ్చినట్టు తింటున్నాం, నిద్ర లేదు. వీటన్నిటి వల్ల బాడీలో టాక్సిన్స్ పేరుకున్నాయి. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఫ్రీ కరెక్ట్ రాడికల్స్ ఫ్రీ రాడికల్స్ అన్ని కరిగిపోతాయి సార్. వెరీ గుడ్. అవును. ఇప్పుడు ఎప్పుడైతే మనం సార్ ఇది ఇవన్నీ- ఎవ్రీ మంత్ చేస్తే క్లియర్ అవుతుందా సార్? ఎవ్రీ మంత్ చేయాలా సార్ జ్యూస్ ఫాస్టింగ్? చూడండి ఇది పిహెచ్డి అనమాట. ముందు మీరు అందరూ ఎల్కేజీ కంప్లీట్ చేయండి, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఆ తర్వాత ఇది పిహెచ్డి ఒక స్టెప్ మధ్యలో కిక్ ఇచ్చారనుకోండి, మంచి ఇంకా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. లాస్ట్ టైం మాకు గుర్తుంది, ఆదిత్య గారి క్లాస్లో 7 కిలోలు తగ్గిన ఒక ఆమె ఉంది. ఆమె మామూలుగా ఇది రెగ్యులర్గా ఫాలో అయ్యి ఒక 3-4 కేజీ తగ్గిందంట. తర్వాత జ్యూస్ ఫాస్టింగ్లో 3 కేజీస్ అద్భుతంగా తగ్గిందంట. అంటే ఇది చూడండి, మనం క్లాస్ పేరు వెయిట్ లాస్ పెట్టాము, కానీ వెయిట్ లాస్ క్లాస్ కాదు. మనం హెల్తీ ఎలా ఉండాలి, హెల్దీ కంటే అందరికి చెప్పాను కదా, మీ అందరికి ప్రతిసారి అదే వీడియో ఏదో నా గొప్పదనం చూపించడం కోసం మీ అందరికీ నేర్చుకోండి. మన బాడీ ఎలా ఫ్లెక్సిబుల్గా పెట్టుకోవాలి, ఎలా ఇమ్యూనిటీ పెంచుకోవాలి. ఇప్పుడు నిన్న ఆదిత్య గారు ఐ వాజ్ లిజనింగ్ టు వన్ క్లాస్. ఆమె ఏం చెప్తుంది, మనం మన బాడీకి మూమెంట్స్ ఇవ్వట్లేదు. మనం ట్విస్ట్ అవ్వడం కానీ, బెండ్ అవ్వడం కానీ, కూర్చొని లేవడం కానీ, ఆడటం కానీ, పుష్ చేయడం, పుల్ చేయడం ఏం చేయట్లా. సింపుల్గా నన్ను వాకింగ్కి వెళ్తున్నాం. వాకింగ్ ఎలా ఉంటుంది చెప్పండి? జస్ట్ కాళ్ళు నడుస్తుంటే మిగతా మూమెంట్ ఉండదు. సో యూ హ్యావ్ టు హ్యావ్ యువర్ మూమెంట్స్ కంప్లీట్ అనమాట. జంపింగ్ జాక్స్, ఇట్లా జంపింగ్ ఒక 200-300 చేయండి, లేదా స్కిప్పింగ్ చేయండి. లేడీస్ అందరికి అద్భుతమైన ఎక్సర్సైజ్ స్కిప్పింగ్ చేయండి, సిటప్స్ చేయండి. I want to just play a video. Let's see if we have something. అంటే మన బాడీని మనం ఎలా ఫ్లెక్సిబుల్గా పెట్టుకోగలం. ఒక్కోసారి ఇప్పుడు మన ఓవరాల్గా కంటిన్యూస్లీ కీప్ ఎజిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ అనమాట. మనం ఎంత ఫ్లెక్సిబుల్గా ఉన్నాం, ఎంత ఎజైల్గా ఉన్నాం. ఎజైల్ అంటే ఏంటి? రోడ్డు మీద వెళ్తున్నాం, బస్సు వచ్చింది, చక్కగా జంప్ చేయడం పక్కన. What about me? More dance. Here, look here, look here. Who is doing? Big dance. Yes, who is doing it? Okay. We traveled ట్రైన్లోనే we traveled almost about 8-9 kilometers అనమాట. We didn't stop. ఎనివే ఇంటికే వస్తున్నాం. అది అంటే ఇది గొప్ప అని చెప్పడం కాదు. మనందరికి ఏంటంటే భయం, వానలో తడవడానికి ఎందుకు భయపడతాం చెప్పండి? అందరం జలుబు చేస్తుందని. అవునా? జలుబు చేస్తుంది, దగ్గు వస్తుంది, లేదా ఫీవర్ వస్తుందని. అంటే తుమ్మితే వీడియో ముక్కు బ్యాచ్ అనమాట మనం. అందుకే కరోనా టైంలో చూడండి చాలా మంది అడ్డం పడ్డారు. కారణం ఇమ్యూనిటీ తక్కువ ఉంది. ఇమ్యూనిటీ ఎందుకు తక్కువ ఉంటుంది చెప్పండి? ఇమ్యూనిటీ ఎందుకు తక్కువ ఉంటుంది? కారణం ఏంటి? హెల్దీ లైఫ్ స్టైల్ లేకపోవడం. మళ్ళీ పేజీకి వెళ్ళిపోయారు సంజయ్ గారు. కారణం ఏంటి? ఇందాకే చెప్పుకున్నాం, 10 ఫండమెంటల్స్ ఆఫ్ హెల్త్. ఎక్సర్సైజ్ చేయట్లేదు, నిద్ర సరిగ్గా లేదు, స్ట్రెస్ అవుతున్నాం,
కాఫీ టీలు తాగుతున్నాం, రోజులు 4-5 సార్లు తింటున్నాం. ఇవన్నీ కారణాలే, ఒక్క కారణం కాదు. కర్ణుడి సావుకి ఎన్ని కారణాలు ఉన్నాయి? ఒక ఐడియా ఉందా? మనకు కూడా అంతే. ఆ? 1,00,000 కారణాలు. 1,00,000 కారణాలు. మనం ఈ 10 కారణాలు పెట్టుకోండి. మెయిన్ ఈ 10 లేకుండా చూసుకోండి మీరు. అట్లీస్ట్ అంత కష్టం లేకుండా మీకు సింప్లిఫై చేసాం. ఓకే, ఎనీ క్వశ్చన్స్? థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ అప్రిషియేట్ యువర్ టైం. మీరు అందరు కూడా ప్రాక్టీస్ చేయండి. మీరు అందరూ గ్రూప్లో ఉండండి. గ్రూప్లో ఉండి ఎగ్జిట్ అవ్వద్దు. మీరు ఫాలో అవ్వండి. మీరు ఫాలో అవడం కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫాలో చేయాలి. చూడండి, మనకే నాలెడ్జ్ లేదనుకోండి, మన పిల్లలకి ఏం నేర్పిస్తాం చెప్పండి? నీళ్ళు ఎన్ని తాగాలో మనకే ఐడియా లేదు, ఎలా తాగాలో తెలియదు, తాగం, ఎక్సర్సైజ్ మనమే చేయం, మన పిల్లలకి అదే చేపిస్తాం. కనుక మనందరం కూడా మనం నేర్చుకొని పిల్లలకు నేర్పాలా. దట్స్ వాట్ ఐ వాంట్. ఐఎమ్ గివింగ్ సెషన్స్ ఇన్ కాలేజెస్ అండ్ స్కూల్స్. మా పిల్లలు Let's see who is the winner. జస్ట్ ఈ ఏజ్ లో Druli, you are losing out. Anna is the winner. Look at him. He is finishing the second class. Bottoms down, Chipichamma Dwari. See, you silly goose, you are late. Good job. వన్స్ మనకి ఎందుకంటే 2000 Come. మనకి నాలెడ్జ్ పెట్టుకొని మన పిల్లలకు నేర్పాలి. చాలా మంది పేరెంట్స్ ఏంటంటే ఏ గాడికి పిల్లలకి ఏదో పెడతానికే ట్రై చేస్తారు, కానీ వాడు నీళ్ళు తాగుతున్నారా, టాయిలెట్ వెళ్తున్నారా చూడం. బిగ్గెస్ట్ మిస్టేక్. మేబీ వన్ ఆఫ్ ది క్లాసెస్ పిల్లల్ని మనం ఎలా హెల్దీగా పెంచాలనేది నేర్చుకుందాం. Not straight jump. చూడండి, మనం పేరెంట్స్ అందరూ పెద్ద మిస్టేక్ ఏం చేస్తున్నారు తెలుసా? పిల్లలకి ఇళ్లలోనే చాక్లెట్స్, స్వీట్స్ అన్ని పెట్టేస్తున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు తినేస్తున్నారు. సో ఏ యంగ్ ఏజ్లో 8 years 10 years కల్లా వాళ్ళకు కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. కనుక యాజ్ ఎ పేరెంట్స్గా మీరు డిసిప్లిన్గా ఉండి, అప్పుడే లేదనుకోండి మనకు వచ్చే యువత అంతా కూడా ఘోరంగా. ఇప్పుడు ఆల్రెడీ చూసారా ఫెర్టిలిటీ సెంటర్స్ ఎన్నో వస్తున్నాయి. ఫెర్టిలిటీ సెంటర్స్ వచ్చేసి ఒకప్పుడు ఎక్కడో ఊళ్ళో ఒకటో రెండో ఉండేవి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీవేర్ ఫెర్టిలిటీ సెంటర్స్. వై? ద పీపుల్ ఆర్ అనేబుల్ టు ప్రొడ్యూస్ చిల్డ్రన్. ఏంటి దానికి కారణం ఏంటి? ఎవరు చెప్తారు? ఫెర్టిలిటీ లేకపోవడానికి కారణం wrong habits. ఎస్, ఎగ్జాక్ట్లీ. మీరు దాన్ని సజెస్ట్ చేసుకోవాలి. మా గ్రూప్లో మీకు షేర్ చేశాను లేదో, లాస్ట్ స్మాల్ ఐ వాంటెడ్ టు షేర్. మేడం గారు లేరు గ్రూప్లో. అది ఆదిత్య గారు, ఇది అద్భుతమైనటువంటి కేస్ స్టడీ అనమాట. 2021లో అనమాట. 2021లో ఒక మేడం నా పోస్ట్ ఒకటి చూసి తను ఫాలో అయిందంట. ఒక 3 weeks ఫాలో 2 kgs తగ్గిందంట. తర్వాత నాకు మెసేజ్ పెట్టింది, సార్ ఐ వాంటెడ్ టు టాక్ టు యూ. 21లో ఈ కథ. సరే ఏంటని అడిగితే, సార్ నేను స్కూల్ టీచర్ని, నేను మీది ఫాలో అయ్యాను. డీపీలోనే ఉంటుంది చూడండి అన్నీ అంట. 4 లీటర్లు నీళ్ళు తాగటం, 2 సార్లు మల విసర్జనకి వెళ్తాం, 2 సార్లు తింటాం, 7 గంటలు పడుకోవడం, అన్నీ డీపీలోనే ఉంది. 4 పాయింట్లు, అంతే 6 పాయింట్లు. ఇది ఫాలో 2 కిలోలు 3 కిలోలు తగ్గాను సార్, మీతో మాట్లాడాలంటే ఏంటని అడిగి, తర్వాత చూస్తే తనకి టెస్టులు చేసుకోమంటే టెస్టులు చేసి పెట్టింది నాకు. ఆమె టెస్ట్ చేస్తే ఏముంది, ఆమె వెయిట్ 78 ఉంది. హైట్ 5 అడుగులు ఉంటుంది. 78 అంటే ఓవర్ వెయిట్, 20 కిలోలు ఓవర్ వెయిట్. ఆ తర్వాత వేస్టేజ్ కూడా ఎక్కువ ఉంది. ఆ తర్వాత తను బ్లడ్ టెస్ట్ ఏం చేసుకుంటే ఉంది, అక్కడ అంత లేవు అనమాట. ఓన్లీ HbA1c, ఫాస్టింగ్ షుగర్, పీపీ షుగర్ చేసుకుంది. HbA1c 5.9% ఉంది. సరే, ప్రీ డయాబెటిక్. ఏం చెప్పింది, ఇంకా నీరసంగా ఉంది సార్, పీరియడ్ సరిగ్గా రావట్లేదు, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంది. అమ్మాయికి ఏం చేశానంటే ఒక ఎనిమా కిట్, డి విటమిన్, B12 సప్లిమెంట్స్ నేను ఫ్రీగా కొరియర్ చేశాను. పల్లెటూరులో ఉంటుంది టీచర్ అని. అమ్మాయి ఫాలో అయింది, అద్భుతంగా ఫాలో అయ్యి ఒక 10-15 days తర్వాత ప్రతిరోజు ప్రతి వీక్లో యూస్ టు షేర్ మై ఫుడ్ అనమాట. ఏం తింటుందో సేమ్ ప్రొసీజర్. మీరు అందరూ కూడా షేర్ చేస్తున్నారు కదా, అప్పుడు మీకు గైడ్ చేయగలం. మీల్స్ 2 meals తింటూ చేస్తే సమ్ చేంజెస్. ఓ రోజు ఏం చెప్పిందంటే, సార్ కొంచెం కష్టంగా ఉందంటే ఏంటని అడిగితే, 8 o'clock కల్లా స్కూల్కి వెళ్ళిపోవాలి, 8 o'clock తినేళ్తున్నాను, మళ్ళీ ఈవినింగ్ వచ్చి తింటున్నాను, మళ్ళీ కష్టంగా ఉందంటే. ఏంటి పొద్దున ఎందుకు తింటున్నావు ఆకలి లేకుండా అన్న? తినకూడదు అన్న. పొద్దున అప్పుడు షిఫ్ట్ చేసుకుంది అనమాట. భోజనం 12 o'clock తింటాం పెట్టుకుంది. 12 o'clock ఫస్ట్ మీలు, సెకండ్ మీల్ ఇంటికి వచ్చి 7 o'clock తింటుంది అనమాట. అలా ఫాలో అయింది. షీస్ టు షేర్ అవర్ ఫొటోస్ కానీ బ్లడ్ రిపోర్ట్స్ కానీ షేర్ చేస్తుండేది అనమాట, ఫుడ్ ప్లేట్స్.
ఆ తర్వాత ఒక 5 kg, 7, 8, 10, 12, 15, 20 kg తగ్గింది 5 నెలల్లో. తర్వాత ఏం చెప్పింది నాకు, ఓ రోజు ఫోన్ చేశారు ఆయన వాళ్ళ హస్బెండ్. జనరల్లీ ఐ టాక్, మీతో కూడా మాట్లాడినప్పుడు అడుగుతుంటాం మీ హస్బెండ్ టెస్ట్లు ఎలా ఉన్నాయి, ఆయన ఓవర్ వెయిట్ ఉన్నారని. అమ్మాయి తర్వాత అడిగితే ఓ రోజు ఫోన్ చేసింది నాకు. అమ్మాయి ఫోన్ చేసి ఏం చెప్పిందంటే, సార్ మీ మీద 3 కంప్లైంట్లు అని చెప్పింది. ఏంటి అడిగితే 3 కంప్లైంట్లు. కంప్లైంట్ నెంబర్ 1, సార్ నెల నెల వెళ్ళి టైలర్ దగ్గర బట్టలన్నీ టైట్ చేసుకోవాల్సి వచ్చిందంట. బట్టలన్నీ లూజ్ అయిపోతున్నాయి, టైట్ చేసుకోవాల్సి వచ్చింది. రెండోది ఏం చెప్పింది, సార్ ఈవెన్ మై ఇన్నర్ గార్మెంట్స్ ఆల్సో దే బికమ్ వెరీ లూజ్, ఐ హ్యావ్ టు బై న్యూ వన్స్. డబ్బులకి ఇబ్బంది కనుక అది కష్టం ఉంటుంది. మూడో పాయింట్ షాకింగ్ అనమాట, నాకే షాకింగ్. ఆమెకి 2 పిల్లలంట, ఒక అబ్బాయి 11 ఏళ్ళు, ఒక అబ్బాయి 10 ఏళ్ళు అనుకుంటా. ఆమంట ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకోలేదంట. నౌ షీ బికేమ్ ప్రెగ్నెంట్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 37. తనే చెప్పింది, సార్ అసలు మేము పెళ్ళైన కొత్తల్లో చాలా ఇబ్బంది పడ్డాం, 4-5 ఏళ్ళు మేము డాక్టర్ చుట్టూ తిరిగాం, ఇప్పుడు ప్రెగ్నెంట్ అయ్యాను నేను, అబార్షన్ చేయించుకుంటే తప్పనిసరి అబార్షన్, పిల్లోని ఇంకొంత కానీ మేము పెంచలేం, అబార్షన్ చేయించుకొని ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకుంటాను సార్ అని చెప్పింది. వాళ్ళ ఆయన ఫోన్ తీసుకొని నాకు ఏం చెప్పాడంటే, సార్ ఈ అమ్మాయి ఇన్నాళ్ళు సరిగ్గా తినకుండా మాడి తగ్గింది అనుకున్నాను, మనం మేము పార్టీకి వెళ్ళాం సార్, అక్కడ 2 బిర్యానీలు లాగించిందంట ఆమె. సో దిస్ ఇస్ అబ్సల్యూట్ కేస్ స్టడీ, ఐఎమ్ నాట్ ఎగ్జాగరేటింగ్, ఏదో నేను గొప్పగా చెప్పడం కాదు. అంటే ద పవర్ ఆఫ్ ద ప్రోగ్రామ్ మీరు అందరూ అబ్జర్వ్ చేశారు కదా. దీంతో పాటు ఆదిత్య గారు చెప్పినటువంటి డైటు, మిగతా ప్రాసెస్, డీటాక్స్ చేశారనుకోండి, అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. ఎందుకు వస్తాయి చెప్పండి రిజల్ట్స్? మంచి రిజల్ట్స్ ఎందుకు? అమ్మాయికి వెయిట్ తగ్గడమే కాకుండా మళ్ళీ ప్రెగ్నెంట్ అవడానికి కారణం ఏంటి? ఎనీబడి? Dietary and stopping 10 wrong habits. 100% ఫండమెంటల్స్ ఆఫ్ హెల్త్. ఇప్పుడు మీరు అందరూ రెగ్యులర్గా పప్పుచారు చేయడంలో అన్ని ఐటమ్స్ వేసి బొడు దగ్గర పెట్టుకొని చేస్తే టేస్ట్ వస్తుందా రాదా చెప్పండి? అద్భుతమైన టేస్ట్ వస్తుంది. ఎవ్రీ టైం విల్ కమ్. కానీ ఎప్పుడైనా ఒక మిస్టేక్ చేస్తే, ఒక్కరోజే ఇవాళ ఒక్కరోజు ఉప్పు తక్కువ వేశారు, పోయింది. మీకు 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, మీరు పండితులై ఉండొచ్చు, నో యూస్. చూసారా, ఇట్ ఈస్ ఇమ్మీడియట్. కానీ మన బాడీ అలా కాదు. మీ బాడీలో మీరు ఎక్సర్సైజ్ చేయట్లేదు, నిద్రపోవట్లేదు, మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, ఏం అవ్వదు కొన్ని సంవత్సరాలు. కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం విల్ క్యాచ్ అప్ విత్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీ క్వశ్చన్స్? మీరు అందరూ కూడా మీరు క్లారిటీతో పొండి. ఇప్పుడు ఏదో ఆయన ఏదో చూర్ణం చేసుకోమన్నారు, ఈ ఫుడ్ తినమన్నారు, ఆ జ్యూస్ తాగమన్నారు, చాలామంది చెప్తుంటారు నాకు. రోజంతా పొద్దున్న లేచి కానీ తినేరందే. ఇప్పుడు మన ప్రోగ్రాంలో తినే ప్రోగ్రామే లేదు కదండి. ఆకలి వేసినప్పుడు ఒకసారి తింటాం, లేదా మనం బయటికి వెళ్ళాం, హోటల్కి వెళ్ళాం, అప్పుడు తినండి, బయటికి వెళ్ళలేదు. దేర్ ఆర్ నో రిస్ట్రిక్షన్స్ ఇన్ అవర్ అప్రోచ్. మంచి రిజల్ట్స్ కావాలంటే చేయొచ్చు, అదంతా ఓకే. చూర్ణాలు చేసుకోవడం, జ్యూస్ తాగడం, ఫ్రూట్స్ తినడం అన్నీ మంచియే. బట్ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఫస్ట్ ఇది చేయండి, ఆ తర్వాత ఇంప్రూవ్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఐ అప్రిషియేట్. మైండ్ మేనేజ్మెంట్ మీద ఒక టాపిక్ తీసుకుంది. ఎస్ ఇప్పుడు చెప్దామా? విల్ కంటిన్యూ రేపు సార్, రేపు. ఓకే, విల్ డూ దట్ టుమారో. రేపు మైండ్ మేనేజ్మెంట్ మీద చేద్దాం. మనందరం ఇందాక అనుకున్నాం కదా, 3 పాయింట్లు అనుకున్నాం. ఏంటి 3 మన చేతుల్లో లేని ఏం చెప్పుకున్నాం ఇందాక? స్ట్రెస్ మేనేజ్మెంట్. మనం స్ట్రెస్ అవ్వకూడదు అనుకుంటాం, కానీ మన మైండ్ అటు ఇటు పరిగెత్తుతుంటుంది, ఇబ్బంది పడుతుంటాం. దానివల్ల ఏమవుతుంది? నిద్ర పట్టదు కదా. నిద్ర పట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ గ్రూప్లో. ఎంతోమంది నేను మాట్లాడుతుంటాను కదా, సార్ మాకు 11 o'clock 12 o'clock నిద్ర పడుతుంటారు. దాన్ని ఎలా సాధించాలి? 3వ పాయింట్ ఏంటి? మూడో ప్రాబ్లం ఏంటి అందరికీ? 3వ ప్రాబ్లం కాన్స్టిపేషన్. ఈ మూడు కొంతవరకు మన చేతుల్లో లేవు, మనం కావాలనుకున్నా మనం చేయలేకపోతున్నాం. దీనికి రేపు చూద్దాం. రేపు టుమారో విల్ హ్యావ్ ఎ సెషన్ at 2 PM on mind management. Okay, thank you friends, bye bye. Thank you Dr. Thank you sir. Thank you sir. Thank you everyone. We'll see tomorrow. మీరందరూ కూడా మేడం, మీరందరూ గ్రూప్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీరు ఎలా నేర్చుకున్నారు, కొత్త పాయింట్లు ఏం నేర్చుకున్నారు. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు విని మీరు ఎవరితో మాట్లాడేది మర్చిపోతారు, 2 రోజుల తర్వాత అంత సగం మర్చిపోతాం. ఎప్పుడైతే మీరు రిపీట్ చేస్తారో, ఇప్పుడు నేను రిపీట్ చేయడం వల్ల నేను కూడా మీకు అద్భుతంగా చెప్పగలుగుతాను అంటే నేను అనుకుంటున్నా. మీకు క్లారిటీ మీకు మైండ్లోకి తేగలుగుతున్నాం. ఇది మీకు ప్రాక్టీస్ ఇంట్లో కూడా మీరు మీ హస్బెండ్కి కానీ మీ ఫ్రెండ్స్కి నేర్పించండి. మేక్ దట్ ఇట్ ఈస్ ఫాలోడ్. ఇది చూడండి, ఒక ఆమె లాస్ట్ టైం ఆదిత్య గారు, ఒక ఆమె మేడము 10th క్లాస్ చదివింది, ఆమెకు పోలియో కూడా ఉంది, ఒక వెయిట్ కూడా 100 కిలోలు ఉంది. ఆమె ఫాలో అయ్యి ఒక 6 కిలోలు తగ్గిందంట ఆమె. తర్వాత వాళ్ళ కూతురు చేత 10 కిలోలు తగ్గించింది, రిపోర్ట్ పెట్టింది నాకు. తర్వాత వాళ్ళ పని అమ్మాయి సార్ ఆ అమ్మాయి కూడా ఓవర్ వెయిట్ ఉందంటే బ్లడ్ టెస్ట్ చేసుకుని ఆమె నాకు చెప్పింది, సార్ ఆ అమ్మాయికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది, డి విటమిన్ తక్కువ ఉంది, B12 తక్కువ ఉందని.
ఆ అమ్మాయి 6 కిలోలు తగ్గిందంట. ఈజీగా కష్టమే చెప్పండి భాగ్యలక్ష్మి గారు? ఏంటి అంటే కిక్ రాదు, ఈజీ పాయింట్లో మన కిక్ రాదు. నేను కనుక మీకు చెప్పారనుకోండి 11:30కి అవకాడో తినాలి మీరు, లేదా ఇది తినాలనుకోండి, అప్పుడు బాగా కిక్ వస్తుంది. సార్ మంచి డైట్ చెప్పారు మాకంట. అన్ని తర్వాత చేద్దాం. థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ సార్.